హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుని కొడుకును ప్రారంభించుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ఫాస్టింగ్ ప్రేయర్ అన్నాం. మరి ఎంతమంది ఫాస్టింగ్ ఉండొచ్చారో తెలియదు కానీ ఉపవాస ప్రార్థన అంటే కుర్చీలన్నీ తీసేసి చేపలు వేయాలి అంటే చెప్తేనే చేస్తారన్నమాట. ఎవరికి గుర్తుండదు. పర్లేదు కూర్చోండి. ఇంకా హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అంటే ప్రతి నెలలోని చెప్తేనే చేస్తున్నారు. దయచేసి గమనించండి. ఉపవాస ప్రార్థన అంటేనే కుర్చీలన్నీ తీసేసి ప్రతి నెలలోని చేపలు వేస్తున్నారు. ఆ విధంగానే ఆరాధించాలి. పర్లేదు ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా సర్వ సృష్టికి సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామనకు స్తోత్రాలు. ఇక ప్రభా, ఈ యొక్క ఆదివారం పునరుద్ధరణ కొడుకులో మరొకసారి నీ సంధానంలో చేరి ఆరాధించుకోవడానికి మీరు ఇచ్చిన కృపనుడ స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి, ఏ బిడ్డ ఏ అవసరతో వచ్చారో అక్కడితో వచ్చారో సమస్తం ఎరిగిన దేవుడు, హృదయంతరంగాలు ఎరిగిన దేవుడు ప్రభా. హృదయవాంఛలు తీర్చండి, వారి ఆలోచనలు యావత్తు సఫలపరచండి. ఇదిగో ప్రభా, ఈ యొక్క సమయంలో ప్రార్థించి కొడుకుని మేము అసలుకి అప్పగిస్తూ ఉన్నాం. కొన్ని ప్రార్థన అవసరాల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. ఇదిగో తండ్రి, రేపటి దినాన్ని నయోమి గారి కుమారుడు వివాహం జరుగుతోంది, భవానమ్మ గారి కుమారుడు వివాహం జరుగుతోంది. ఇదిగో మంచి వాతావరణాన్ని మీరు అనుగ్రహించండి. ఇదిగో భయంకరమైన వర్షాలు ప్రభా. ఈరోజైతే నాయన ఎటువంటి వర్షం లేకుండా నాయన మంచి వాతావరణాన్ని ఇచ్చారు. రేపటి దినాన్ని కూడా అటువంటి వాతావరణాన్ని దయచేయండి. వివాహాలన్నీ కూడా మంచి వాతావరణంలో ఘనంగా జరగటానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో నిండు దాని ప్రభా, శాంతమ్మ గారు కూడా ఇండియా వెళ్ళారు. క్షేమకరంగా నేను వెళ్ళిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి, ప్రతి విషయంలో మీరు సహాయం దయచేయండి. ఇదిగో తండ్రి, జరుగుతున్నటువంటి వివాహాల్లో మీరు తోడుగా ఉండండి. ఇదిగో తండ్రి, ముందుగా మీరు ఆ వివాహాలకు వెళ్ళి నేను అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ సానుకూలపరిచి గొప్ప ఆశీర్వాదకరంగా ఆ యొక్క వివాహాలు జరగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ, ఇదిగో తండ్రి, రోజు నేను అనేక ప్రార్థన అవసరాల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. యానివర్సరీ కొడుకు కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. ఇదిగో తండ్రి, నేను దైవజనుల ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి. శుక్రవారం నుంచి ఆదివారం వరకు జరిగే 3 రోజులు మీటింగ్స్ అద్భుతంగా జరగాలని ఎంతో ఆశపడుతూ ఉన్నాం ప్రభా. ఇదిగో ప్రతి ఒక్క హృదయాన్ని మార్చండి, ప్రతి ఒక్కరి మనసును మార్చండి ప్రభా. ఇదిగో మేము ప్రార్థిస్తూ ఉన్నాం. కార్యం చేసే దేవుడు నీవు, మీకు అసాధ్యమైనది ఏది లేదు. సమస్తం సాధ్యపరిచే దేవుడు తండ్రి. ఇదిగో మేము ఆలోచించిన దానికంటే ఊహించిన దానికంటే మీరు అత్యధికంగా నడిపించే దేవుడు, మీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి, నేను దైవజనుల ప్రయాణంలో మీరు తోడుగుండి మీటింగ్స్ ఆస్తిగా జరిగించండి. ఇదిగో పాటలు పాడుచు ఉండగా నన్ను పిల్లలకు మంచి స్వరాలు దయచండి ప్రభా. ఇదిగో తండ్రి, నేను ఎటువంటి బలహీనతకు లోనవ్వకుండా నేను వారి స్వరాలు జాగ్రత్త కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి మీరు సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరికి ఆరోగ్యం, బలం, శక్తిని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ఇంకో రేపు నుంచి ప్రభా, నేను బుధవారం వరకు 3 రోజులు నేను కోయిర్ ప్రాక్టీస్ చేస్తూ ఉండగా ప్రతి ఒక్క బిడ్డకు కావలసినటువంటి శక్తిని మీరు దయచేయండి. స్తోత్రాలు. ఇదిగో అద్భుత రీతిగా తండ్రి, నేను క్రమంగా నేను ఆరాధన పాటలు జరగటానికి మీరు సహాయం చేయండి. ఇదిగో నాయన అన్న విషయాలు మీరు సహాయం చేయండి. ఆర్థికపరమైన ఇబ్బందుల్లో నేను మీరు విడుదల ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఇంకా అన్ని విషయాల్లో మీరు సహాయం దయచేయండి. ఈ సమయంలో నేను ప్రభా 5 ఏళ్ళ వయసున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. చంద్రపాణిని బట్టి, సనుభావుని బట్టి, బనుభావుని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. వారికి చెందవలసిన దేవుని ఆశీర్వాదాలు మీరు సమృద్ధిగా దయచేయండి. స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా, నేను ఈ సమయంలో కొడుకుని మీ అసలుకి అప్పగిస్తూ ఉన్నాం. జరిగే కార్యక్రమం అంతట్లో కూడా మీరు తోడుగా ఉండి ఇదిగో నీ మహిమార్థమై ఈ కొడుకు జరిగించడానికి సహాయం దయచేయమని ఇదిగో ఏ అంశాల కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. నేను ఇదిగో నీ సందులోంచి ప్రార్థిస్తూ ఉండగానే మనవలన్నీ ఆలకించండి, ప్రతిఫలన దయచేయండి. గొప్ప దేవునికరంగా జరిగించుకుని మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకా మార్గ మధ్యలో ఉన్న వారిని తండ్రి త్వరగా సందుకు రావడానికి సహాయం చేయమని మరొకసారి కొడుకుని మీ అస్సలకు అప్పగిస్తూ నేను క్రమంగాను మర్యాదకరంగాను జరగడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగిన ప్రార్థన మనవలన్నీ పొంది అన్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ సమయంలో పాటలు పాడవలసింది కోరి వరకు సమయాన్ని ఇస్తున్నాను.
చేరండి, మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి. మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి, మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి. కలవరమైన కలతలు ఉన్నా, కలవరమైన కలతలు ఉన్నా తొలగిపోవును, ఆలయాన చేరెను, కలుగు సుఖమును ఆ ప్రభుని వేళను. మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి, మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి. స్తోత్రం, దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేనికి స్తోత్రం. మరి మరొక పాట పాడుకుని ఆయన నామాన్ని కనపడదాం. రెండవ పాట, ఎన్ని తెలిసినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా అని పాట పాడుకొని ఆయన నామాన్ని కనపడదాం.
ప్రభువా జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఆయన తోడు లేనిదే, ఆయన ప్రేమ లేనిదే ఈ లోకంలో ఒక ప్రాణి కూడా బ్రతకలేదు, ప్రాకే ప్రాణి కూడా. అలాంటి మనం బ్రతకగలమా? అలాంటి దేవుడు మనం ఆరాధిద్దాం, అందరూ కలిసి పాడదాం. జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే.
ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధిద్దాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ ఆయన ఆరాధిద్దాం. అని ఆరాధనకు యోగ్యుడు. ప్రతి ఒక్కరు చప్పట్లు కొడదాం. చప్పట్లు కొడదాం. ఆయన ఏ స్థితిలోనూ దీన స్థితి ఎందును సంపూర్ణ స్థితి ఎందును నడిపించి ఎరిగిన సమృద్ధి అయిన దేవుడు మన దేవుడు. ప్రతి ఒక్కరు దగ్గరగా చప్పట్లు కొట్టి ఆయన ఆరాధిద్దాం. బలహీనంగా ఉన్నవేమో ఆయన బలపరిచే దేవుడు.
అవమానం పొంది ఉన్నావేమో, అక్కడ నీకు ఘనత ఇచ్చే దేవుడు. ఒకవేళ నువ్వు కృంగి ఉన్నావేమో, దేవుడు నీ కృంగిన చోట నేను లేవనెత్తి దేవుడు. ప్రతి ఒక్కరు ఆరాధిద్దాం, ప్రతి ఒక్కరు అందరూ కలిసి ఈ చరణాన్ని పాడదాం. అవమానములా
బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనానో మరి ఏదైనానో 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 నిత్యమారాధనకు ఎవరైనానో మరి ఏదైనానో రాజా జగమెరిగిన నా యేసు రాజా రాజా జగమెరిగిన నా యేసు రాజా జగమెరిగిన నా యేసు రాజా మన బంధము అనుబంధము మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనానో మరి ఏదైనానో రాజా జగమెరిగిన నా యేసు రాజా. స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మరి ప్రార్థనలో అనుషముగా నేను ప్రార్థన చేసి ఈ ఆరాధనని నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా యేసయ్య, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు నాయన. నీ ప్రేమను బట్టి వందనాలు, నీ కృపను బట్టి స్తుతులు స్తోత్రములు నాయన. అవును మానక నిత్యము అనుదినం ప్రేమిస్తున్నా నీ దయగల నామను బట్టి, నీ కృపగల నామను బట్టి నీకే వందనాలు, స్తోత్రములు 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 నాయన. నీవిచ్చిన ధన్యతకై వందనాలు ప్రభా, నీవిచ్చిన కృపకై వందనాలు ప్రభా నాయన. ఏ యోగ్యత లేని మా కొరకు ప్రభా, ఏ అర్హత లేని మా కొరకు ప్రభా, ఆ కలువరిగిరి సిలువలో నాయన సిలువ మానుపై వేలాడుచు అరుదుదారులను కార్చిన మా తండ్రి, నీకే వందనాలు, స్తోత్రములు స్తోత్రములు చెల్లించగలదు ప్రభా నాయన. నాయన ప్రభా ఎట్లా నిన్ను వర్ణించగలం ప్రభా నాయన. పాపులమైన మా కొరకు నాయన ఎంతో నాయన ప్రాణత్యాగం చేసావు తండ్రి. ఈ లోకంలో మా కొరకు ఎవ్వరు ఏమి చేయకపోయినా నీవు ప్రభా మా కొరకు ప్రాణాన్ని త్యాగం చేసిన త్యాగమూర్తి నాయన. నీ త్యాగాన్ని మేము ఎట్లా వర్ణించగలము ప్రభా. జీవము గల దేవా నీకే వందనాలు, స్తోత్రములు నాయన. అయ్యా ఈ సమయాన్ని ఇచ్చావు తండ్రి, ఈ తరుణాన్ని ఇచ్చావు తండ్రి. అయ్యా ఈ సమయము తరుణము లేని వారు అనేకులు ప్రభా. మాకైతే నాయన ఇంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చావు తండ్రి. నాయన నీ పునరుద్ధాన దినమున ప్రభు నీ సన్నిధిలో నాయన నిలిచుండేలాగున సహాయము దయచేసిన దేవా నీకే వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన నాయన వేలాది దూతలతో స్తుతి గానాలు అందుకుంటున్న దేవా నీకే వందనాలు, స్తోత్రములు ప్రభు. ఆయా పాటల ద్వారా నీ నామాన్ని మయపరిచినాం, ఆరాధన ద్వారా నీ నామాన్ని గణపరిచినాం తండ్రి. అయ్యా నీ సన్నిధి మాకు మధ్యలో ఉన్నదని మేము నమ్ముచున్నాము దేవా. నీ కృపను మా మధ్య నుంచావని మేము నమ్ముచున్నాము తండ్రి. అయ్యా మా హృదయాలను బాగుగా తెరవండి ప్రభు. దానిని మీరు నింపమని అడుగుచున్నాం తండ్రి. నీ వాక్యముతో నింపండి ప్రభు, నీ జీవజలములతో నింపండి ప్రభు, నీ మధురమైన మాటలతో నింపమని అడుగుచున్నాం తండ్రి. నీకే వందనాలు, స్తోత్రములు దేవా. పరిశుద్ధాత్మ దేవా నీకే వందనాలు, స్తోత్రములు నాయన. అయా అనేకమైన సమస్యల నిమిత్తం ప్రభు మేము విజ్ఞాపన ప్రార్థన చేయుచుండగా ప్రభు మా విజ్ఞాపన పైన నివాసనుడు కమ్మని ఆయన మేము అడుగుచున్నాము దేవా. నీకే వందనాలు, స్తోత్రములు దేవా. స్తోత్రము తండ్రి, స్తోత్రము నాయన. ప్రతి ప్రార్థనల పైన ఆసనుడు కమ్మని అడుగుచున్నాము తండ్రి. నాయన నీకే వందనాలు, స్తోత్రములు ప్రభు.
ఆకాశము తట్టు మేము కనులెత్తి చూచుండగా మాకు సహాయం ఎక్కడి నుండి వచ్చుచున్నదని మేము అనుకొనిచుండగా ప్రభువా నీ దగ్గర నుండే కదా మాకు సహాయం వచ్చుచున్నది. నీవే కదా మాకు మేలు చేయవాడు నాయన. నీవే మాకు ఆధారము తండ్రి. సహాయము దయచేయండి, కృపతో జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నాయన మా హృదయాలను నాయన నీ సన్నిధిలో కుమ్మరించుటకు సహాయము దయచేయండి. మా హృదయాలను తెరవమని అడుగుచున్నాం తండ్రి. ఆయన నీకే వందనాలు స్తోత్రములు నాయన. మా నాయన మలినమైన హృదయాలు ప్రభువా, చెత్త హృదయాలు ప్రభువా నాయన మీకే వందనాలు స్తోత్రములు చెల్లించుకునిచున్నాం తండ్రి. మా హృదయాలను బాగుగా కడిగి నీ సహాయము దయచేయమని అయా నీ సన్నిధి మాత్రమే ఇక్కడ ఉంచమని అడుగుచున్నాం తండ్రి. అయా ఈ కొద్ది ప్రార్థన ఇచ్చిన మీ పాసని చేర్చుకోమని నజరేయుడైన యేసయ్య పుణ్య పాదాలు పట్టుకుని బ్రతిమలాడి వేడుకొనిచున్నాం తండ్రి. గాక ఇంతవరకు పాటల ద్వారా ప్రభుని మహింపరచం. ఈ సమయంలో కీర్తన భాగం చదువుకుందాం. అందరు లేచి నిలబడినట్లయితే ఒకరు వచ్చి కీర్తన భాగం చదవండి. దావీదు కీర్తన. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు చెవియొగ్గుము. నా విశ్వాస్యతను బట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తరమిమ్ము. నీ సేవకునితో వ్యాజ్యమాడకుము. సజీవులలో ఒకడును నీ సన్నిధిని నీతిమంతుడిగా ఎంచబడడు. శత్రువులు నన్ను తరుముచున్నారు. వారు నా ప్రాణమును నేల పడగొట్టుచున్నారు. చిరకాలము క్రిందట చనిపోయిన వారితో పాటు గాఢాంధకారములో నన్ను నివసింపజేసి ఉన్నారు. కావున నా ఆత్మ నాలో కృంగి ఉన్నది. నాలో నా హృదయము మెందును. పూర్వదినములు జ్ఞాపకము కొనుచున్నాను. నీ క్రియలన్నీయు ధ్యానించుచున్నాను. నేను నీ చేతుల పని యోచించుచున్నాను. నీ తట్టు నా చేతులు చాపుచున్నాను. ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. యెహోవా నా ఆత్మ క్షీణించుచున్నది. త్వరగా నాకు ఉత్తరమిమ్ము. నేను సమాధిలోనికి దిగువారి వలె కాకుండానట్లు నీ ముఖమును నాకు మరుగు చేయకము. నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము. నీ వైపు నా మనస్సునే నెత్తుకొనుచున్నాను. నేను నడవవలసిన మార్గము నాకు తెలియచేయము. యెహోవా నేను నీ మరుగుచొచ్చి ఉన్నాను. నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. నీవే నా దేవుడవు. నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. యెహోవా నీ నామమును బట్టి నన్ను బ్రతికింపుము. నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమలో నుండి తప్పింపుము. నేను నీ సేవకుడను. నీ కృపను బట్టి నా శత్రువులను సంహరింపుము. నా ప్రాణమును బాధపరచు వారందరినీ నశింపజేయము. ఈ చిన్న వాక్యం దేవుని దీవించును. హల్లెలూయా. కీర్తన భాగం చదువుని సహోదరుని బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను.
యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు చెవియొగ్గుము. నీ విశ్వాసతను బట్టి నీతిని బట్టి నాకు ఉత్తరమేమో. సరిపోతుంది. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు చెవియొగ్గుము. ఆయన మనం చేసే ప్రార్థనకు చెవియొగ్గాలన్నా, మన విన్నపములు ఆయన ఆలకించాలన్నా మనము ఆయన ఏ విధంగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాడో ఆ విధంగా మనం జీవించి ప్రార్థిస్తేనే ఆయన మన ప్రార్థన ఆలకించే దేవుడు. మనం ఆ విధంగా జీవించకుండా మనం ప్రార్థన చేసినా మొరపెట్టినా ఆయన ఆలకించే దేవుడు కాదు, ఉత్తరం ఇచ్చే దేవుడు కాదు. మనం ఆయన ఏ విధంగా మనల్ని జీవించాలని కోరుకుంటూ ఉన్నాడో ఆ విధంగా మనం జీవించి ఆయన మెచ్చిన జీవితం మనం జీవించి ప్రార్థన చేస్తే ఆయన ఖచ్చితంగా మన ప్రార్థన మనలో ఆలకించే దేవుడు. దయచేసి మనకు నచ్చినట్లు కాదు, ఈ లోకంలో ఉన్నవారికి నచ్చినట్లు కాదు, కానీ దేవుడికి నచ్చినట్లు మనం జీవించాలి. ఆయనకు నచ్చే జీవితం, ఆయన మెచ్చే జీవితం మనం జీవించి ఆయన్ని ప్రార్థించే వారంగా ఉండాలని మరొకసారి నేను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో మరి సమయం చాలా కొదవగా ఉంది కనుక ప్రార్థన అవసరాల కొరకు కూడా క్లుప్తంగా కొన్ని విషయాలకు మాత్రమే ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క సమయంలో రేపు జరిగే వివాహాల కొరకు ఒక్కరు ప్రార్థన చేయండి. ఎవరు లేరా చేసేవారు? అంటే దేవుని సందుకు వస్తాం, ప్రార్థన అనేటప్పటికి ఎందుకో సంకోచిస్తాం. దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నామో కూడా కొంచెం అర్థం లేకుండా మనం అంటున్నాం. దయచేసి గమనించండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 దేవ. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియా పరలోకపు తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు, కృతజ్ఞత ఆస్తుతులు నా తండ్రి ప్రభా. నాయన మీ బంగారు పాదాలకు వేవేల వందనాలు, కృతజ్ఞత ఆస్తుతులు నా తండ్రి ప్రభా. అయా నా ప్రభా, ఈ సన్నిధిలో ఇలాగ నిలవబడడానికి నాయన నువ్వు ఇచ్చిన ఈ కృపకై, ఈ దయకై, ఈ కనికరానికై నాయన నీకు లెక్కలేనన్ని వందనాలు, స్తోత్రాలు, స్తుతులు నా తండ్రి ప్రభా. అయా నాయన నీ గుమ్మములలో ప్రవేశించినప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు నీ గుమ్మములలో ప్రవేశించాలని సెలవిచ్చిన రీతికై మీకు వందనాలు, స్తోత్రాలు నా తండ్రి ప్రభా. అయా నా తండ్రి ప్రభా, మరి ప్రార్థన విజ్ఞాపనను బట్టి నాయన ప్రార్థిస్తున్నాము తండ్రి. సహాయమును దయచేయండి, నీ కృపను అనుగ్రహించండి తండ్రి ప్రభా. మరి నా ప్రభా, భవానమ్మ గారు ఇచ్చిన ప్రార్థన విజ్ఞాపనను బట్టి నా తండ్రి ప్రభా, నయోమి అమ్మగారు ఇచ్చిన ప్రార్థన విజ్ఞాపనను బట్టి ప్రభా నీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. అయా నా తండ్రి, ఆ బిడ్డలు ఎంత విశ్వాసంతో నా తండ్రి ప్రభా ప్రార్థన చేయమని అడిగి ఉన్నారు నా తండ్రి, అదే విశ్వాసంతో నాయన నీ సన్నిధిలో మొరపెడుతున్నాము దేవా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నీ నామాన్ని స్తుతిస్తున్నారో, ఆరాధిస్తున్నారో వారి మధ్యలో నేను ఉన్నాను అని సెలవిచ్చిన దేవుడవు నా తండ్రి ప్రభా. అయ్యా, సంఘముగా ప్రార్థించినప్పుడు నా తండ్రి ప్రభా అది ఏదైనా జరుగుతుందని మీరు సెలవిచ్చిన దేవుడవు నా తండ్రి ప్రభా. నాయన ప్రభా, మరి వాతావరణం అయితే నా తండ్రి ప్రభా అనుకూలంగా లేదు నాయన, అయినప్పటికీ కానీ ప్రభా నిన్ను ఆశ్రయిస్తున్నాము నా తండ్రి ప్రభా. భూమి ఆకాశాలను సృజించగలిగిన యెహోవావు నీవే నా తండ్రి. అయ్యా, వాటికి నా తండ్రి హద్దులను నియమించిన వాడవు నీవే నా తండ్రి ప్రభా. అయ్యా, అవి మీ మాట వింటాయి నా తండ్రి ప్రభా. ఆశతో ప్రార్థిస్తున్నాము నా తండ్రి ప్రభా. అయ్యా, కానా విందులో మీరు ఉన్న రీతిగా నా తండ్రి ప్రభా ఆ 2 వివాహాల్లో కూడా నాయన
నాయన మీరు తోడుగా ఉండండి తండ్రి. మంచి వాతావరణాన్ని దయచేయండి నా తండ్రి ప్రభా. అయ్యా ప్రభా, బిడ్డలు ఎంతో ఆశతో నా తండ్రి ప్రభా నీ ప్రార్థన విజ్ఞాపనను కోరి ఉన్నారు నా తండ్రి ప్రభా. ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడో నా తండ్రి ప్రభా. అయ్యా నా తండ్రి, మంచి వాతావరణంలో నా తండ్రి ప్రభా 2 వివాహాలు కూడా నా తండ్రి ప్రభా నీ నామ మహిమార్థమే జరిగించండి నా తండ్రి ప్రభా. అయ్యా నా తండ్రి ప్రభా, అన్ని విషయాల్లో దేవా మీరు తోడుగా ఉండండి, సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి ప్రభా. మరలా బిడ్డలు సంతోషంగా సాక్ష్యం చెప్పే కృపను అనుగ్రహించమని నా తండ్రి ప్రభా. అయ్యా నా తండ్రి, ఆ పెళ్లిలో ఏది లోటు రాకుండా నా తండ్రి ప్రభా నీ కృపాని దయా కనికరాన్ని తోడుగా ఉంచమని, సహాయాన్ని అనుగ్రహించమని యేసయ్య నామంలో అడిగి వేడుకొని పొందుకున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క సమయంలో మన యానివర్సరీ కూడుకుల కొరకు అనేక మంది దేవుని పిల్లలు వచ్చి ఆరాధించుకునేలాగా దైవజనులు ప్రయాణం కొరకు అందరూ భారం కలిగి ప్రార్థించండి. ఈ యొక్క విషయం కొరకు దైవజనులన్నీ చంద్రపల్లి గారు ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. దేవా స్తోత్రం. ఎక్కడ 2-3 కూడి మీ నామం పేరట ప్రార్థించెదరో వారి మధ్యన నేను ఉన్నాను అని వాగ్దానం చేసిన దేవుడు ఈ సమయంలో మా మధ్య ఉన్నందులకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవా, ఎక్కడ 2-3 ప్రభా 2 కూడుకుని ఉంటే 3వ వ్యక్తిగా మీరు ఉంటారంట. అటువంటి ఈ సమయంలో ప్రభా మేము కొద్దిమందిగా కూడుకున్నప్పటికీ చిన్న మందా భయపడకు దేవా. ఈ చిన్న మందని మీరు ఆశీర్వదించబోతున్నారు ప్రభా. ఈ చిన్న మందని మీరు ప్రభా ఇదిగో తండ్రి విస్తరింపచేయుచున్నారు తండ్రి దేవా. ఈ చిన్న మందని కాయుటకు మీ దాసుడిని బలపరుస్తున్నారు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో తండ్రి, పోయిన వారం ప్రకటించుకున్నాం దేవా. ఇదిగో తండ్రి ప్రభా, ఈ వారం అంతా కూడా ప్రభా ప్రార్థన చేస్తూ ఉన్నాం, అనేక మందిని పరిచయం చేస్తూ ఉన్నాం, అనేక మందిని ప్రభా ఇదిగో బలపరుస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ దినాల్లో చుట్టూ ప్రభా నీరులాగా ప్రభా నీ వాక్యము ప్రవహిస్తూ ఉండగా దేవా దాన్ని 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 ప్రభా కానని వారు అనేక మంది కనపడుతూ ఉన్నారు దేవా. ఇదిగో తండ్రి, ఎవరినైనాను ప్రభా నీటి వద్దకు నడిపించగలుగుతాము కానీ ప్రభా నీటిని ఆ నీరును తాగింప చేయలేము తండ్రి. అది తాగాలనే ఇష్టము, అది తాగాలనే ఆ ప్రభా ఆ ప్రలోభము, ఆ తాగాలనే ఆశ తృష్ణ వారిలో కలగాలని ఈ రాత్రికాలంలో ప్రత్యేకంగా ప్రార్థన చేయొచ్చు అడుగుచూ ఉన్నాం ప్రభా. ఇదిగో తండ్రి, ఇప్పుడు దాసులు ప్రకటించినట్టుగా ఇంకా బిడ్డలు ఆగిపోయారు, అక్కడక్కడ ఉన్నారు ప్రభా. ఇదిగో తండ్రి, మేమైతే ఏదో రీతిలో త్వరపడి పరిగెట్టుకుని వచ్చాము, అయినప్పటికీ ప్రభా ఆశ కలిగిన బిడ్డలు ఇంకా అక్కడక్కడ ఆగిపోయారు ప్రభా. దేవా, ఏమైనప్పటికీ తండ్రి దేవా ఇదిగో తండ్రి, ఎవరు ఏ సమయంలో ఎక్కడ ఉన్నప్పటికీ ప్రభా నువ్వు మమ్మల్ని అందరినీ ప్రభా చూచే దేవుడవు తండ్రి. దేవా, మీరు మాకు అందరినీ ప్రభా ఇదిగో తండ్రి మమ్మల్ని గమనించే దేవుడవు తండ్రి. మా హృదయాల్లో ఉన్నటువంటి విషయాన్ని ఎరిగిన దేవుడవు ప్రభా. అందును బట్టే ప్రభా మేము ఎక్కడ ఉన్నప్పటికీ ప్రభా ఏ స్థితిలో ఉన్నప్పటికీ ప్రభా ఒకవేళ రావటానికి అవకాశం లేదా అయినను ప్రభా మా ప్రార్థన వాళ్ళని ప్రలోభ పట్టాలి, అనేక మందిని ప్రలోభ పెట్టాలి, అనేక మందిని బలపరచాలి తండ్రి. దేవా, ఈ ఆశతో ఈ రాత్రికాలంలో ప్రభా ఇదిగో తండ్రి ఈ కాలంలో ప్రభా పంద్రకాడనే లేచి దేవా ఇదిగో సమయం ఈ యొక్క ఆరాధన కొరకు ప్రభా ఈ యొక్క 3 దినాల యొక్క జరిగే తండ్రి ఈ కూడికల కొరకు ప్రభా దేవా మేమెంతగానో ప్రభా మొరపెడుతూ ఉన్నాము తండ్రి. సహాయం చేయండి. ఈ దినమంతయు కూడా మీ కృపాకాబ్దాలు ఉంచారు ప్రభా. యాక్చువల్లీ తండ్రి ఈ దినమంతా మేమందరం చైన్ ప్రేయర్స్ అరేంజ్ చేసుకున్నప్పుడు అయితే చాలా బాగుండు, కానీ అయినప్పటికీ ప్రభా నీ దాసుని బలపరిచారు. ఈ దినాన ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుందామని ప్రకటించడానికి ఆవిడనిచ్చారు. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇప్పుడైనను ప్రభా నీ భక్తుడు అంటున్నాడు తండ్రి, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి ప్రార్థించిన ఎడల మీ మొర నేను వినకుండా ఉండగలనా?
మీ మొర నేను వింటాను తండ్రి అని ప్రభా నీ భక్తుల ద్వారా మేము దేవా తెలుసుకున్నటువంటి గొప్ప సత్యాన్ని తండ్రి జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. అదే ఉపవాసం అనేక మందిని బలపరిచింది. అదే ఉపవాస ప్రార్థన దేవా పేతురు, పౌలు, శిలలను అందరినీ తండ్రి జైలు నుండి తీసుకురాగలిగింది ప్రభా. అదే ఉపవాస ప్రార్థన 3,000 మంది బాప్తిసం తీసుకోవటానికి దేవా గొప్ప సహాయం చేసింది ప్రభా. అవును తండ్రి, ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తి తండ్రి యేసు ద్వారా మేము తెలుసుకున్నాం తండ్రి ప్రభా. ఆయన ఉపవాసం ఉండి దేవా ఈ లోకాన్ని జయించారు తండ్రి. ఆయన ఉపవాసం ఉండి అపవాదిని చితకు తొక్కి దేవా దాని నాశన కూపానికి దాని వారసునిగా చేశారు ప్రభా. అవును తండ్రి, హల్లెలూయా హల్లెలూయా. అటువంటి ఉపవాసము దేవా ఈ దినాన్ని మాకు అనుగ్రహించి దేవా ఈ రాత్రి కాలంలోనూ ఇంకనూ మమ్మల్ని బలపరుస్తున్న రీతిని బట్టి ఇంకనూ మమ్మల్ని ఇదిగో తండ్రి ఈ అనేక విజ్ఞాపనలు తండ్రి ఇంకా భారం కలిగి బిడ్డలు ప్రార్థించడానికి సహాయం చేస్తున్నారు తండ్రి. మా మోకాళ్ళ అనుభవం మీ సన్నిధిలో కనబడాలి తండ్రి. మా మోకాళ్ళ అనుభవం మా ముఖంలో తేటగా కనబడాలి ప్రభా. ఇది నేను ఎన్నోసార్లు తెలుసుకున్నటువంటి దేవా గొప్ప సత్యం ప్రభా. నీ మోకాళ్ళు నలిగే కొలిదిగి నీ ముఖము ప్రకాశిస్తూ ఉందన్నట. నీ ముఖం ప్రకాశిస్తూ ఉందంట. ఎప్పుడైతే మోషే మోకాళ్ళు వేసి ఉపవాసంతో దేవుని కోరటం ప్రారంభించాడో ప్రభు ఆయన ప్రకాశవంతుడిగా కిందకి దిగి వస్తూ ఉన్నాడు ఆ సీనాయి కొండ మీద నుంచి. దేవా వస్తున్నప్పుడు తండ్రి జనులు చూసి ఈయన ఎవరు ఇంత వెలుగు కలిగి ఉన్నాడు అని ప్రభు ఆశ్చర్యకరులు అయిపోయారు. అవును తండ్రి, అంతటి శక్తి నీ యొక్క ఉపవాస ప్రార్థనలో ఉందన్న విషయాన్ని తెలుసుకోగలం ప్రభా. అట్టి భాగ్యాన్ని మాకు ఇచ్చారు తండ్రి. దేవా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఇదిగో తండ్రి ఒక ప్రభా మా విజ్ఞాపన ఏమైందో, మా ఆలోచన ఏమైందో, మా ఆవేదన దేవా మా సమస్త ఆలోచన కూడా ప్రభా ఇక్కడ కూడిన ప్రతి బిడ్డ కూడా ప్రభా ఇదిగో తండ్రి ఈ యొక్క ప్రభా ఈ యొక్క సంఘాన్ని బట్టి ప్రభా తేజోమయుడు సంఘం ప్రభా ప్రకటించుకున్న రీతిని బట్టి ఈ తేజోమయుడు సంఘం ద్వారా దేవా మరి లోకానికి అందచేయాలనుకున్న సువార్తను ప్రభా ఏ మాత్రమును ఎక్కడ ఆటంకం అనేదే రాకుండా చేసే దేవుడవు నీవై ఉన్నావు దేవా. ఇదిగో తండ్రి ఆ రోజున జరిగే 3 రోజులు 3 రాత్రులు ఆరాధన తండ్రి కంచి వేసి ఉంచేసావు ప్రభా. ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్ పర్ఫెక్ట్లీ లార్డ్. అది ఖచ్చితంగా ప్రభా మీ మాటలు ఏమైతే నీ దాసుని తోడుకుని వస్తూ చెప్పదలసిన ఉన్నారో ప్రభా ఓకే దట్ ఈస్ గోయింగ్ టు బి ఫుల్ఫిల్డ్ ప్రభా. అది చక్కగా నెరవేరబోతుంది ప్రభా. మేము అనేక మందిని ప్రభా ఎందుకంటే మా తాపత్రయం ప్రభా కొంతమందిని నీ వాక్యము ప్రభా వినకుండా తండ్రి దేవ అశ్రద్ధ కలిగి ఉంటున్నారు తండ్రి. అదే మా బాధ ప్రభా. అటువంటి వారిని ప్రేరేపించాలి తండ్రి దేవ. ఆ ప్రతి మూల నుంచి ప్రతి ఒక్కరు తెలుసుకుని నేను కూడా వెళ్ళాలన్న ప్రేరేపణ నేను కూడా ఆ సన్నిధిలో పాల్గొవాలి. ఆ దాసుడిని ద్వారా ప్రభా ఇన్ని వేల కిలోమీటర్ల నుంచి ఆయన రప్పిస్తున్నావే ప్రభా. ఇదిగో ఏలియాకి చెప్పావు కదా ప్రభా ఎల్లు అక్కడికి వెళ్ళి ప్రకటించమని చెప్పావు కదా ప్రభా. అవును తండ్రి ఆ రీతిలోనే వచ్చాడు ప్రభా దేవా. ఆ హోరేబు కొండకి వెళ్ళాడు తండ్రి. అదే రీతిలో ప్రభా ప్రభా మరి యోనాను కూడా మీరు ఏర్పాటు చేసుకుని ఎల్లు ప్రకటించమని ఆ యోనాను పంపినప్పుడు జనులందరూ ఆ మాటలు విన్న తర్వాత ఉపవాసం ఉండి తండ్రి ప్రార్థించక రాజు సైతం తండ్రి ఎంత గొప్ప కార్యం జరిగింది ప్రభా. ఎంత అద్భుత కార్యం జరిగింది ప్రభా దేవా. ఆ పట్టణాన్ని కాపాడటానికి మీకు ఇష్టమాయాను. హల్లెలూయా. ఆ పట్టణాన్ని మీరు కాపాడలే. లేకపోతే ప్రభా ఆ పట్టణాన్ని ధ్వంసం చేయటానికి సొదొమ గొమొర్రా లాగా మీరు అగ్నితో కాల్చడానికి సిద్ధమై ఉన్నారు. కానీ ప్రభా ఆ ఉపవాస ప్రార్థన ఆ గోరుబట్ట ఆ ధన్యత ఆ బిడ్డలందరినీ కూడా పశువులు సైతం దేవా నిన్ను అంగీకరించాయి. ఉపవాసం ఉండి ప్రభా అందరూ కూడా ఎలుగెత్తి ఏడ్చి ప్రభా నువ్వు చేయబోయే గొప్ప కార్యం కొరకే ఎదురు చూస్తాం తండ్రి. అవును ప్రభా ఉపవాస ప్రార్థన అనేక విషయాలు నేర్పుతుంది. ఎవరైనా మా కుటుంబంలో లేక ఈ చిన్న ప్రార్థనా మందిరంలో ఉన్నవారు ఎవరైనాను ప్రభా ఏదైనా కోల్పోతున్నారా, ఏమైనా అయిపోతుందా ప్రభా అనుకున్నప్పుడు తండ్రి దేవా మా ఉపవాస ప్రార్థన ఆ బిడ్డను బలపరచాలి, ఆ బిడ్డను బాగు చేయాలి తండ్రి దేవా. ఇదిగో తండ్రి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఆ బిడ్డను ప్రాముఖ్యంగా
విజయప్రసాద్ రెడ్డి గారిని దేవా మీరు క్షేమంగా తోడుకుని రండి ప్రభా. ఆ భక్తుడు ఏలియా వలె మా మధ్యకి రావాలి ప్రభా, యోనా వలె మా మధ్యకి రావాలి తండ్రి. నీ వాక్కును పట్టుకుని ఏదైతే సూటిగా చెప్పవలసినాడో ప్రభా చెప్పాలి తండ్రి. అది మా నుండి లోకానికి కూడా వెళ్ళాలి ప్రభా. ఆయన నడిపించండి. ఆయన వస్తూ ఉండగా ఏ ప్రమాదమును ఏ లోటుపాట్లు జరగకూడదు తండ్రి. ఆయన ఫ్లైట్ ఎక్కినప్పుడు ప్రభా, ల్యాండ్ అయినప్పుడు తండ్రి క్షేమాన్ని దయచేయండి. ఆయన ప్రభా మరి వాహనం మీద ప్రయాణం చేస్తున్నప్పుడు తండ్రి ప్రతి విషయంలోనూ ఆ బిడ్డను మీరు చెయ్యట్టుకు నడిపించమని అడుగుతున్నాను తండ్రి. యేసయ్య సహాయం చేయమని. ఆయనకి ఇక్కడ ప్రభా, ఆయనకి ప్రభా వసతుల కోసం ప్రయాసపడుతున్నాడు సహోదరుడు ప్రభా. ఎంతగానో ప్రభా మరి బాగుంటుందా లేదు, ఎలాగా దాసుడిని మనం ఎదుర్కోవాలి. అవును ప్రభా, పేతురిని ప్రభా మీరు అక్కడికి వెళ్ళమని చెప్పారు తండ్రి ప్రభా. అక్కడ అనేక మంది అన్యులుగా కనపడుతూ ఉన్నారు అని ప్రభా కొర్నేలి ఇంటికి పంపిస్తూ ఉన్నారు తండ్రి. ఒక సువార్త ఒక వర్తమానం పంపించారు ప్రభా. అలాగే నీ దాసుడిని వర్తమానం ఇచ్చి మా మధ్యకి నడిపించండి. ఆ వర్తమానం బహు గంభీరమైనదిగా దేవా నీ రాకడ కొరకు నీ రాజ్యం కొరకు మేమందరం ఏ రీతిలో సిద్ధపడాలో, మా హృదయాలు ఏ రీతిలో తండ్రి మీ కొరకై అర్పణ కలిగి పూర్ణ మనసుతో మిమ్మల్ని ఎల్లప్పుడూ ఆనందించగలగాలో ఆ భాగ్యాన్ని మాకు ఇవ్వండి అయ్యా. స్తోత్రాలు. హాలు విషయంలో సహాయం చేయండి. హాలు ఏ లోటు రాకూడదు ప్రభా. ఇదిగో తండ్రి ముఖ్యంగా ప్రభా అదే నాన్న సౌండ్ సిస్టంలో ఏ డిస్టర్బెన్స్ రాకుండా సహాయం చేయండి. బిడ్డలు స్పష్టంగా వాళ్ళు వింటున్నట్టుగా వాళ్ళ హృదయాల్లోకి వెళ్ళాలి తండ్రి ప్రభా. ఆ సౌండ్ సిస్టమ్ మీ స్వాధీనంలో ఉంచుకోవాలి తండ్రి. అక్కడ ఉన్న పరిస్థితులన్నీ మీ స్వాధీనంలో ఉంచుకోవాలి ప్రభా. వస్తున్న బిడ్డలందరూ క్రమంగా ఉండాలి తండ్రి. వాక్యమే మాకు ఆధారమైంది కదా ప్రభా. ఆధారమైన దేవా నీ వాక్యమే మాకు ఆధారం. ఆ ఆధారమైన వాక్యాన్ని మేము ఎత్తిపట్టుకోవడానికి సహాయం చేయండి. వచ్చిన బిడ్డలు ఎవ్వరూ నిర్లక్ష్య స్వభావం కలిగి ఉండకూడదు. ఆకతాయితనంగా అసలే రాకూడదు. అల్లరి చేయటానికి అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభా మీరు అంగీకరించారు ప్రభా. యేసయ్య మీరు అల్లరికి కర్త కాదు దేవా. మీకు మహిమ కలుగును గాక. స్తోత్రాలు చెల్లించుకుంటూ అన్నిటికంటే ప్రాముఖ్యంగా ప్రభా సహోదరుడు నలిగిపోతూ ఉన్నాడు దేవా. ఇదిగో చిన్న సంఘంగా అయినప్పటికీ ప్రభా పెద్ద కార్యక్రమాలు తలపెడుతూ ఉంటుండగా దేవా మీరు బిడ్డను ఆశీర్వదిస్తున్నారు. మీరు బిడ్డను బలపరుస్తూ ఉన్నారు తండ్రి. ఓ పక్కనే దేవా డ్యూటీ చేసుకోవాలి, అన్ని పనులు సమాధానాలు చెప్పాలి దేవా. ప్రతి విషయంలోనూ కూడా మీరు ఆ బిడ్డను ఇంకా బలపరుస్తూ ఉన్నారు నమ్ముతున్నాం తండ్రి. ఎవరి బిడ్డలు అందరూ ప్రోత్సహించడానికి మా వంతుగా మేము సహాయపడుతున్నాం తండ్రి. మా వంతుగా మేము ప్రభా ఈ పరిచర్యలో ఎంతో కొంత పాలుభాగస్తులుగా ఉండాలి తండ్రి. ఎక్కడేది మర్చిపోతున్నాడో మేము ఆ బిడ్డకి జ్ఞాపకం చేయాలి. ఆ విషయంలో కూడా సహాయం చేయండి. ఇక్కడ ఉన్న సహోదరులు ప్రభా భారం కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నారు, మోకరించారు తండ్రి దేవా. ఈ మోకాళ్ళ అనుభవం వాళ్ళకి ఎన్నటికీ ఉండాలి తండ్రి దేవా. కన్నీటి అనుభవం నువ్వు స్త్రీలను ఏర్పాటు చేసావు తండ్రి. స్త్రీలు కన్నీటితో ప్రార్థించినప్పుడు అద్భుత కార్యాలు అక్కడ జరుగుతుంది. అద్భుత కార్యాలు గొప్పగా జరుగుతాయి ప్రభా. అటు భాగ్యం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. కూడా వచ్చిన యవ్వన బిడ్డలు అందరి బట్టి వందనాలు. ఆ రోజు చక్కటి ఆరాధన జరగాలని కూడా ఆశ కలుగున్నాం ప్రభా. ఆరాధన ఎంత మధురంగా ఉండాలి అంటే ప్రభా ఈ పాటలో ఉన్న మాధుర్యాన్ని ప్రభా వాళ్ళు జీర్ణింప చేసుకోవాలి తండ్రి. వాళ్ళ మనసంతా నిండిపోవాలి ప్రభా దేవా. వాళ్ళ మనసు పరలోకానికి దారి తీయాలి తండ్రి. అటువంటి మేము చక్కటి మాట పాట దేవా మా తలంపు ఎప్పుడైతే మిమ్మల్ని మా హృదయాల్లో నింపుకుని పాడతామో, ఎప్పుడైతే మీపై ఆనుకుని పాడతామో అది మీకు ఇంపుగా ఉంటుంది ప్రభా. మాకు స్వరాలు అయితే లేకపోవచ్చేమో కానీ మా హృదయం మాత్రం మీకు కావాలి. మా హృదయం నుండే పాడగలము తండ్రి. మా హృదయాంతరంగం నుండే పాడగలుగుతాం ప్రభా. అట్టి భాగ్యాన్ని ఈ బిడ్డలందరికీ దయచేయండి. మాకు అన్నిటికంటే ప్రాముఖ్యమైంది ఐక్యమత్యం దయచేయండి. ఒకరిని అర్థం చేసుకోవాలి, ఒకరికి తగ్గింపు జీవితం కలిగి ఉండాలి, ఒకరికొకరు సహాయపడాలి, ప్రోత్సహించుకోవాలి తండ్రి. అంతే తప్ప ప్రభా ఒకరిని చూసి ఒకరు ఈర్ష్యపడే స్వభావం మాకు ఉండకూడదు. దట్ ఈస్ ద క్రిస్టియానిటీ ప్రభా. అదే మా క్రీస్తు నేర్పిన బాట. ఆ బాటలో మేము సాగాలి తండ్రి దేవా. ఏ మాత్రమును ఎవరిని ఎవరిని తక్కువగా కూడా చూడకూడదు ప్రభా. ఎవరు వీరి పనికిరాని అనకూడదు ప్రభా. ఎవరికి తోచినటువంటి పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేసే బిడ్డని మీరు బలపరచండి దేవా. ఆ సామాన్లు మోసే టైంలో యవ్వన బిడ్డల్ని మీరు బలపరచండి దేవా. ఆహారం తయారు చేసే బిడ్డల్ని మీరు బలపరచండి. ఆ ఆహారం తయారు చేసిన ఆహారాన్ని మీరు ఆశీర్వదించండి. ఆ ఆశీర్వాదం మా అందరికీ అనుగ్రహించండి. అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఆత్మీయ ఆహారమును, ఆత్మీయ బలమును, ఆత్మీయ ఆశీర్వాదాలు మేము పొందుకునే భాగ్యం దయచేయండి
దేవా సహాయం చేయండి. ఆ 3 దినాలు ప్రభా చక్కగా నడిపించడానికి నీ దాసుని బలపరచండి, సహాయం చేయండి ప్రభా. విజయప్రసాద్ రెడ్డి గారు ఆయన ఎంత మీకు ఇష్టడో నేను అనేక సందర్భాల్లో చూడగలిగాను ప్రభా. ఆ బిడ్డ మీ కొరక ఏ విధమైనటువంటి దేవా ఆసక్తి చూపిస్తాడో నేను ఎరుగుతుంది తండ్రి. ఆ బిడ్డ వల్ల మేము ఆ బిడ్డలో ఉన్నటువంటి మీరు ఏమైతే దాచి ఉంచారో అదన్నీ కూడా ప్రభా మాలోకి రావాలి తండ్రి. మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాం. సహాయం చేయండి. ఏ విషయంలో కూడా ప్రభా మాకు రాకూడదు తండ్రి. ఏ విషయంలో కూడా ప్రభా మేము దేవా తొట్టిల్లిపోకూడదు ప్రభా. ఏ విషయంలో కూడా మేము ఎవ్వరూ కూడా ప్రభా వాలంటీర్గా పనిచేస్తున్నాను నా సహోదరులు వాలంటీర్ వర్క్ చేస్తూనే ఉండాలి. అందరినీ మర్యాదపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉండాలి. ఎక్కడైతే స్థలాలు ఖాళీగా ఉన్నాయో అక్కడ కూర్చోబెడుతూ ఉండాలి. ఇది మా యవనస్తులు చేయవలసిన కార్యక్రమం తండ్రి. యవన స్త్రీలు కూడా ప్రభా ఇదిగో తండ్రి వాలంటీర్ వర్క్ చాలా ప్రాముఖ్యమైనది ప్రభా. బిడ్డలకు మర్యాద ఇచ్చి తండ్రి వారిని కూర్చోబెట్టినప్పుడు తండ్రి ఆ మర్యాదలోనే మన మంచితనం కనపడాలి. ఆ మర్యాదలోనే మీరు మాకు కనపడాలి. స్తోత్రాలు. అటువంటి మంచి ఆలోచనలు మంచి తలంపులు మాకు దయచేయండి ప్రభు. ఆ మంచి మాలో లేనప్పుడు దేవా ఇదిగో తండ్రి మేము నీ సన్నిధికి వచ్చి మాత్రం ఏం నేర్చుకోగలుగుతున్నాం దేవా సహాయం చేయండి. దేవా మేము ఏ రీతిలో మేమందరం కూడా ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ప్రభు మేము చేసేది దేవా నీ కొరకని ఆలోచించాలి తండ్రి. మా ఒకరు గొప్పల కొరకు ఒకరు కాదు ప్రభు. మేము ఎవ్వరము ఏ మాత్రమును గొప్పవాళ్ళం కాదు. నీ కొరకై మేము ప్రభా నీ కొరకై పరితపించినప్పుడు తండ్రి మీకు ఇష్టమవుతాం ప్రభా. ఆ దీవెనలు మేము పొందుకుంటాం తండ్రి. ఆ ఆశీర్వాదాలు మా కుటుంబాలకు వస్తాయి ప్రభా. అట్టి విధంగా మేము పనిచేయగలగాలి. అది మా బిడ్డలందరూ తెలుసుకోవాలి ప్రభు. అవును తండ్రి అనేక సార్లు ఈ అనుభవాలను నేను ఎరుగుతుంది తండ్రి. సహాయం చేయండి. అన్నీ లేనప్పుడు ఒంటరిగా కూర్చున్నప్పుడు కూడా దేవుడు అద్భుతంగా కార్యాలు నీకు అక్కడ కార్యం దాచిపెట్టి ఉంచాను, నువ్వు లేచి వెళ్ళు అని చెప్పిన సందర్భాలను కూడా చూడగలిగాము. అటువంటి అనుభవాలు నా ప్రియ బిడ్డలందరికీ దయచేస్తారని సహాయం చేయమని దేవా ఇంకను నా బిడ్డలు ప్రియ బిడ్డలందరూ ప్రార్థిస్తూ ఉండగా ఇంకను బలపరచండి, ధైర్యపరచండి. ఎవరు అనారోగ్యపడిపోకూడదు ప్రభా. మొన్నటి దినాన్ని ప్రభా బిడ్డ ఎంతో అనారోగ్యపడిపోయింది తండ్రి. ఆ బిడ్డను ఇంకను బలపరచండి ప్రభా. అలాగే తండ్రి ఇంకను పరిచర్య చేస్తున్నారు ఈ బిడ్డలు ఉన్నారు ప్రభా. మరి వంటల దగ్గర సహాయం చేస్తున్నారు, పాస్టర్ అమ్మ గారికి తోడుగా ఉంటున్నారు. ఇంకా మంచి మంచి ఆలోచనలు మాలో నుండి రావాలి. అవి మేమన్నీ కూడా అయ్యా ఇది ఇలా చేయండి, ఇలా చేద్దామా, అలా చేద్దామా అని మా మంచి మాటలు దేవా నీ దాసుడికి ఇచ్చినప్పుడు అవి కూడా అందరికీ ఉపయోగపడేటట్టు ఉండాలి ప్రభా. సహాయం చేయండి. మాకు ఇచ్చినటువంటి ప్రతి ఈవిని బట్టి ప్రభా, స్త్రీలకు ఇచ్చినటువంటి ప్రతి బట్టలను బట్టి, వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రతి విషయంలోనూ కూడా సహాయం చేయండి. వాళ్ళ ఐక్యత కనపడాలి తండ్రి, వాళ్ళ క్రమశిక్షణ కనపడాలి ప్రభా. దేవా మా బుద్ధి ఎంత మంచిది అన్నది అందరికీ కనపడాలి తండ్రి. దేవ ఎంత మంచి చక్కగా వీళ్ళందరూ పలకరిస్తున్నారే అన్నది ఎవరూ కూడా దేవా నిర్లక్ష్యం అనేది లేకుండా సహాయం చేయమని మేమందరం కూడా ఇంటికి వెళ్ళి కూడా ప్రభా ఇంకా 3 రోజులు ఉంది తండ్రి. తెల్లవారుజామునే ప్రార్థన చేయాలి. అది రేయి మొదటి జాము ప్రభా అప్పుడు చేయాలి తండ్రి. మేము అది మర్చిపోకుండా మా ఆరాధన కొరకు దేవా ఎవరైతే నీ వాక్యం వినలేదనుకుంటున్నారో దేవా ఇదిగో నిన్నటి దినాన్ని 2 బిడ్డలు వచ్చి భార్యాభర్తలు 2 వచ్చి అన్న మేము యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నాము కానీ వాక్యం అనేది కరువైపోతుందని మేము ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాం. అవును ప్రభు అటువంటి బిడ్డలు నడిపించబడాలి. వారిని ప్రోత్సహించాను, వారిని బలపరిచాను. సహాయం చేయండి. అనేక మంది ఇంకా రావాలి. మరి చిత్తమైనట్లయితే ప్రభు సహోదరుడు నేను ఇంకొక 2-3 చోట్లకి వెళ్ళాలి. రాజకీయాలకు ఉన్నాం దేవా. పెద్దలకాండ వెళ్ళి మళ్ళీ కోయర్ ప్రాక్టీస్ చేసుకుని అన్నీ చేయటానికి సహాయం చేయమని దేవా. ఏ బిడ్డ నేను చెయ్యను అనే స్వభావం రాకుండా దేవా మాకు ఏవైతే పనులు చెప్పబడుతున్నాయో, మాకు ఏవైతే పనులు ఆజ్ఞాపించబడుతున్నాయో అది మీ ఆజ్ఞగా మేము స్వీకరించి ఆ దీవెనలు పొందుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని దేవా. మమ్మల్ని అందరినీ కూడా మీ కరుణాహస్తాలకు అప్పగించుకుంటున్నాం దేవా. మా జీవితాలు తొట్టిల్లిపోయినాయి ప్రభా. మేము నలిగిపోయాం ప్రభా. మా గుండెలు నిండా బాధలే ఉన్నాయి తండ్రి దేవా. ఎటు చూసినా ఇంటి దగ్గర సమస్యలే ఉంటాయి ప్రభా దేవా. ఇంటి దగ్గర వాతావరణం చూస్తే తండ్రి విపరీతంగా రేపు ఎల్లుండిలో ప్రభా విపరీతమైనటువంటి వాయుగుణం రాబోతుంది ప్రభా. దాని నుండి కూడా మా ప్రియ బిడ్డలందరినీ తప్పించండి. ఇందాక సహోదరి చేసినటువంటి ప్రార్థన బట్టి వందనాలు. వివాహాలు కూడా చక్కగా జరగటానికి సహాయం చేయండి. వారికి ఏ నష్టము కలగకూడదు ప్రభా. సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. మీకే వందనాలు దేవా. మీరే సహాయం చేయండి. అందరినీ బలపరచండి. అందరినీ ఆరోగ్యవంతులుగా ఉంచండి. అందరము చక్కటి కార్యక్రమాలు, అందరూ చక్కగా పాడగలగటం, అందరము చక్కటి మాటలు, అందరము ఆయన వాక్యం వినాలి, అందరము కలిసికట్టుగా బ్రతకాలి. సహాయం చేయమని మమ్మల్ని మీ కరుణాస్తలకు అప్పగించుకుంటూ ఇంకా బిడ్డలు ప్రార్థిస్తుండగా ఆలకించమని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో బ్రతిమాలి అడిగి వేడుకొనిచున్నాను మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్,
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఒకసారి అందరూ లేచిన పండుదమ్మా, చాలాసేపు ఉన్నాం కదా. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. రాత్రములో కంటి పాపవలే కాచే దేవా, రాత్రములో కంటి పాపవలే కాచే కృషి చిత్తముతో ప్రోచి నడిపించితివి, దయగల హస్తముతో ప్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. హల్లెలూయా. హల్లెలూయా. ఇంతవరకు మరి చక్కని ప్రార్థనలు నడిపించిన నేను బట్టి ప్రభుని మహింపరుస్తున్నాను. అందరూ కూడా భారం కలిగి 3 దినాలు ప్రార్థన చేయండి. ఉదయం వేకువజామున అందరూ కూడా ప్రార్థన చేయండి. దేవుడు గొప్ప కార్యం జరిగిస్తారు. ఈ సమయంలో మరి పాటలు పాడుచున్న వారి కొరకు, వాయిద్యాలు వాయిస్తున్న వారి కొరకు, ముఖ్యంగా పాటలు పాడుచున్న వారందరికీ మంచి ఆరోగ్యాన్ని, మంచి స్వరాన్ని దేవుడు అనుగ్రహించేలాగా, అలాగే ఆ రోజు చాలా కార్యక్రమాలు ఉన్నాయి అన్ని ప్రార్థన చేసిన విధంగా వంటలు చేసేవారికి, వంటల దగ్గర సహకరించేవారికి, అలాగే వాలంటీర్స్గా ఉన్నవారికి, ట్రాన్స్పోర్ట్ ఇస్తున్న వారికి, అందరి కొరకు కూడా ఒకరు క్లుప్తంగా ప్రార్థన చేయండి. ఒక్కరి మట్టుకి అనేక మంది దేవుని పిల్లలు ఈ యొక్క కూడికి మరి హాజరు కావాలి. అనేక అడ్డుగోళ్ళగా ఉన్నాయి. మరి యేసునామములో అడ్డుగోళ్ళన్నీ తొలగిపోయేలాగా అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి. క్లుప్తంగా కోయరు వారి కొరకు, వాయిద్యాలు వాయిస్తున్న వారి కొరకు, ట్రాన్స్పోర్ట్ కొరకు, ఆహార పదార్థాలు తయారు చేస్తున్న వారి కొరకు, వస్తున్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవ, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నీకు స్తోత్రములు తండ్రి. స్తోత్రములు, స్తోత్రములు పరిశుద్ధుడా, నీకు వందనములు తండ్రి. నాయన మేము ఇక్కడ నిలుచున్నామంటే నీ కృప తండ్రి, మేము బ్రతుకున్నామంటే నీ కృప తండ్రి. నీకు స్తోత్రములు తండ్రి. నాయన మేము ఎందు నిమిత్తం ప్రార్థిస్తున్నామో నాయన, మాకంటే నాయన ముందుగా ఎరుగున దేవా నీకు వందనములు తండ్రి. నాయన నీ తల్లి గర్భముందు నాయన నువ్వు పుట్టక ముందే నేను ఎరిగి ఉన్నానన్న దేవానికి స్తోత్రములు తండ్రి. నాయన నన్ను మమ్మల్ని ఎరుగున దేవానికి స్తోత్రములు తండ్రి. నాయన ముఖ్యంగా నాయన తేజమడి పెందుకొస్తూ ప్రార్థన మందిరం కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. నాయన నాయన ఈ మందిరము నాయన చిన్న మందిగా మేము కూడి ఉన్నామేమో నాయన, మాలో భయపడుతున్నామేమో నాయన, మేము దిగులు పడుతున్నామేమో నాయన. భయపడవద్దు అని చెప్పేసి 365 సార్లు మీరు రాసినా కూడా నాయన అవిశ్వాసంతో మేము భయపడుతున్నామేమో తండ్రి. నాయన మా భయము నుంచి విడుదల దయచేయండి. మేము కృంగి ఉన్నామేమో తండ్రి. నాయన మమ్మల్ని లేవనెత్తమని అడుగుచున్నాం తండ్రి. నీకు స్తోత్రము, స్తోత్రములు, స్తోత్రములు పరిశుద్ధుడా, నీకు వందనములు తండ్రి. నాయన ముఖ్యంగా నాయన కోయరు బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. నాయన సమస్త మెరుగున్న దేవానికి వందనములు. నాయన మేము పెదవులతో పాటలు పాడుతున్నామని కాకుండా నాయన హృదయానుసారమైన పాటలు పాడడానికి సహాయం దయచేయండి. ముఖ్యంగా మాలో మేము ఐక్యత కలిగి ఉండే కృపను దయచేయండి. మేము పాడేది 10 మంది అయినా కూడా నాయన ఏక మనసుతో పాటలు పాడే కృపను దయచేయమడుచున్నాము నాయన. నాయన మా పాటలతో మీద నాయన అనేక మందితో మాట్లాడే కృపను దయచేయండి. పాటల ద్వారా రక్షణ కలిగే కృపను దయచేయండి. నీకు వందనములు, స్తోత్రములు నాయన. సమాధానం దయచేయండి నాయన, ఐక్యతను దయచేయండి నాయన. ఐక్యత కలిగి ఉంటే సహోదరులు ఎంతో మనోహరం అన్న తండ్రి. నాయన అట్టి కృప మా పెందుకొస్తే ప్రార్థన మందిరంలో దయచేయమడుచున్నాం. నాయనకి స్తోత్రములు నాయన.
నాయన 3 దినములు తండ్రి నాయన ప్రాక్టీస్ ఉంది తండ్రి నాయన. ఎవరికి ఏ ఆటంకం రాకుండా సహాయం దయచేయండి. యజమానికి మంచి మనసును దయచేసి నాయన సరైన సమయంలో మమ్మల్ని విడిచిపెట్టడానికి సహాయం దయచేయండి. మేము వచ్చి సమయాన్ని వ్యర్థం పరచకుండా తండ్రి నాయన మేము సరైన నాయన ప్రార్థనతో కూడిన నాయన మేము ప్రాక్టీస్ కోవడానికి సహాయం దయచేయమని వచ్చున్నాం నాయన. ఎవరు నాయన ఒకరి మాట ఒకరు విని నాయన సమాధానం కలుగుండే కృపను దయచేయండి. అలాగే నాయన కీబోర్డు వాయించిన బ్రదర్ని బట్టి నాయన అన్నను బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి నాయన. నీవు ఉండి అక్కడైనా నడిపించబడుచున్నాం నాయన. ఏ సమయంలో ఏది వాయించలేదు తండ్రి నా ముఖ్యంగా మీరు ఉండి నడిపించబడుచున్నాం తండ్రి నాయన. వాయించేటప్పుడు ఎటువంటి నాయన నాయన ఎటువంటి ఆలోచన లేకుండా నాయన సమస్తం నీ పట్ల కలిగి ఉండే కృపను దయచేయబడుచున్నాను. ముఖ్యంగా నేను జ్ఞాపకం చేసుకోబడుచున్నాను తండ్రి నాయన. అలాగే పేట వాయిస్తున్నాను ఆయన సన్నిని బట్టి జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. ఎందుకనో శ్రమ పడుతున్నారేమో తండ్రి నాయన. నన్ను ఇద్దరు ఏకంగా కూడి నాయన వాయించడానికి సహాయం దయచేయండి. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఆయన వాయిద్యాలను బట్టి తండ్రి నాయన అలాగే సౌండ్ సిస్టమ్ నుంచి నాయన ఎటువంటి డిస్టర్బ్ లేకుండా సహాయం దయచేయండి. నీ ఆత్మ మధ్య నుంచమని అడుగుచున్నాం తండ్రి. నీకు స్తోత్రములు తండ్రి. స్తుతి 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 స్తోత్రములు తండ్రి నాయన. 3 దినములు కూడి నాయన జరిగే కూడికల కొరకు ప్రార్థిస్తున్నాను నాయన. ఎవరైతే విందు తయారు చేయాలని ఆశపడుతున్నాడో నాయన బిడ్డలను జ్ఞాపకం చేసుకోమడుచున్నాను నాయన. ఏదైతే ఆశపడుతున్నాడో తండ్రి నాయన ఆశపడి ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు తండ్రి నాయన. ఎంతైతే నన్ను వాళ్ళు ఖర్చు పెడుతున్నాను నాయన వాళ్ళకు 100 దయచేయబడుచున్న తండ్రికి స్తోత్రములు తండ్రి నాయన. నాయన ఎన్నో కుటుంబాలు కురుంగిపోయి ఉన్నారేమో నాయన. నీ కొరకు నాయన వాళ్ళ కష్టాచితం నుంచి తీసి తండ్రి నాయన నాన్న విందు తయారు చేస్తున్నారు తండ్రి నాయన. వాళ్ళ కుటుంబాన్ని దీవించిన తండ్రి. ఎవరైతే నాయన కనిపించకుండా నాయన నన్ను కుడి చేతితో సంద చేస్తున్నారు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. ఎవరికి రావాల్సింది ఎవరు వాళ్ళకి దయచేయండి. ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన. ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన. ముఖ్యంగా సమయం ఎంతో నాయన వ్యర్థపరచకుండా నాయన సమయానికి మేమందరూ మందిరంలో కూడుకునే కృపను దయచేయండి నాయన. నాయన సమయాన్ని పోనీయకుండా సద్గుణం చేసుకోమన్నారు తండ్రి నాయన. మేము వాక్యాన్ని మరిచి ఉన్నామేమో నాయన మమ్మల్ని క్షమించండి. ఈరోజే మాతో మాట్లాడండి తండ్రి నాయన. నాయన పోయిన సమయం తిరిగి రాదు నాయన. పోయిన సమయం తిరిగి రాదు తండ్రి నాయన. నీ సమయాన్ని దొంగలిస్తున్నామేమో తండ్రి నాయన. నాయన మీ లోకాశాలకు మేము సమయం ఇస్తున్నాము తండ్రి నాయన. నాయన ఈ లోకంలో జరిగే విషయాలకి సమయం ఇస్తున్నామేమో నాయన. టీవీల కొరకు ఫోన్ల కొరకు సమయం ఇస్తున్నామేమో నాయన. నీ సన్నిధిలో గడిపే సమయాన్ని మాకు దయచేయండి. నీకు స్తోత్రములు తండ్రి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు తండ్రి నాయన. నాయన ఎవరైతే నేను ట్రాన్స్పోర్ట్ కొరకు ఫోన్లు చేస్తున్నారో నాయన ప్రతి ఒక్కరు గైకుని నాయన అనేక వెహికల్స్ ఉన్నాయి మా మధ్య నుండును గాక. అనేక వెహికల్స్ మా మధ్య నుండును గాక. ప్రతి ఒక్కరు ట్రాన్స్పోర్ట్ ఇస్తామని బ్రదర్ ఫోన్లు చేసుకుని కృపను దయచేయండి. అనే ప్రతి ఒక్కరు నాయన వాళ్ళ కారులో అలా రావడానికి సహాయం దయచేయండి. మేము భయపడుతున్నాము తండ్రి నాయన. ఈ లోకం విడిచిపెట్టే దేవుడు కాదు నాయన. నిన్ను నమ్ముకునే బిడ్డలే మేము రామని చెప్తున్నారు నాయన. నాయన రాజ్యంలో చేర్చుకోవడానికి ఐక్యత లేకుండా బ్రతుకుతున్నారేమో నాయన. పేరుకు సేవకులుగా బ్రతుకుతున్నారేమో తండ్రి నాయన. మీరు మాట్లాడండి తండ్రి. ఒక్కసారి మాట్లాడండి తండ్రి నాయన. మీరు చెప్పిన విధంగా చేసిన విధంగా తండ్రి నన్ను కొరింథీయులలో చెప్పారు తండ్రి. మీరు గొర్రె బొచ్చు కప్పుకునే సేవకులు వస్తున్నారేమో తండ్రి. ఒక తోడేలు స్వభావం కలిగిన సేవకులు ఉన్నారేమో నాయన. మీరు మాట్లాడమని అడుగుతున్నాను నాయన. నాయన మీరు మాట్లాడమని అడుగుతున్నాను తండ్రి నాయన. నాయన నన్ను తేలి దేవుడిని ఎరగలేని బిడ్డలను పిలిస్తే వస్తున్నారేమో తండ్రి నాయన. నిన్ను ఎరుగుని నీ పేరు చెప్పి బ్రతుకున్న బిడ్డలు పిలుస్తుంటే రాలేకపోతున్నారు తండ్రి. ఒక్కసారి మీరు ఈ నైట్ మాట్లాడండి తండ్రి. వాళ్ళంతటా వాళ్ళు రావడానికి సహాయం తెచ్చండి. అద్భుతంగా జరిగించండి. అద్భుతంగా నాయన ఎవరు వచ్చినా రాకపోయినా ఈ ఆత్మను మా మధ్యలో ఉండటానికి సహాయం దయచేయండి. నాయన ఉన్న 10 బిడ్డలైనా స్వస్థతను కలిగించండి కృపను దయచేయండి నాయన. నీ నామాన్ని బలపరిచే కృపను దయచేయండి. యవ్వనస్తులు నింపండి నాయన. యవ్వనస్తుల్లో మీరు మాట్లాడమని అడుగుచున్న తండ్రి నీకు స్తోత్రములు. పరిశుద్ధుడా నీకు వందనములు నాయన. కృపగల దేవా నీకు వందనములు నాయన. నాయన మేము కృంగి ఉన్నామేమో నాయన. భయపడుతున్నాము తండ్రి నాయన. నీకు వందనములు. నేనెంత కృంగి ఉన్నాను తండ్రి. మొన్నటి సమయంలో నేను ఎంతగానో దుఃఖపడ్డాను నాయన. నా స్వరము రాలేదు నాయన. నేను భయపడిపోయాను తండ్రి. నువ్వు నాతో మాట్లాడిన విధానం బట్టి వందనములు. నిజమే నాయన. తెల్లవారుజామున ప్రార్థిస్తూనే వింటారన్నావు నాయన. నాయన నేను తెల్లవారుజామున లేచి ప్రార్థిస్తుంటే మాట రావట్లేదు నాయన.
నాయన నిజంగా నేను ఎంతో కృంగి ఉన్నాను నాయన. నాయన నాకు సంఘాన్ని బట్టి చేసిన ప్రార్థన బట్టి, నా సంఘ కాపులు చేసిన ప్రార్థన బట్టి నాకు స్వస్థతను దయచేసిన విధానం బట్టి నీకు వందనములు, నీకు స్తోత్రములు నాయన. నాయన నా తోటి వాళ్ళ కొరకు ప్రార్థిస్తున్నాను నాయన. మంచి స్వరాలను దయచేయండి, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, జ్ఞాపక శక్తిని దయచేయండి. మీరు మాతో మాట్లాడమని అడుగుతున్నాము నాయన. మేము ఒక తల్లికి పుట్టిన బిడ్డలాగా ఉండే కృపను దయచేయండి. ఒకళ్ళెంది ఒకళ్ళు ప్రేమ కలిగి ఉండే కృపను దయచేయండి. మా సంఘానికి సమాధానాన్ని దయచేయండి. ముఖ్యంగా నాయన మా సేవకుడికి నాయన మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. ఆయన కృంగిపోయాడేమో నాయన, ఒక్కసారి లేవనెత్తండి. భయపడుతున్నాడేమో నాయన, ఒక్కసారి బలపరచమని అడుగుతున్నాం తండ్రి నాయన. ఎవరు లేరు అనుకుంటున్నాడేమో తండ్రి నాయన, నీవుండి మాట్లాడండి నాయన. మనుషుని విడిచిపెట్టే దేవుడు కాదు తండ్రి, మనుషులు విడిచిపెట్టే దేవుడు కాను నాయన. నీకు స్తోత్రములు తండ్రి. గొప్ప కార్యము నాయన తేజోమడి పెంతెకొస్తలో జరుగును గాక. అనేక మంది నాయన గొప్ప సభగా ఈ కత్తరమాల్లో జరగడానికి సహాయం దయచేయను గాక. అనేక మంది రక్షణ పొందును గాక. నాయన విజయప్రసాద్ రెడ్డి గారు వచ్చేటప్పుడు నాయన నీ కృపను దయచేయండి నాయన. లోకసారమైన విషయాలను నన్ను జ్ఞాపకం చేసుకుంటూ సహాయం దయచేయండి. ఏదైతే లోకసారి మేము జీవిస్తున్న తప్పుని తెలుసుకునే కృపను దయచేయండి నాయన. ఈ లోకం శాశ్వతం కాదని నాయన బైబిల్ ఒక్కటే ముఖ్యమని మాకు చెప్పడానికి సహాయం దయచేయండి. అనేక ఆత్మలు లేవనెత్తుకుని నాయన రాబోయే రోజులు పెంతెకొస్తు ప్రార్థన మందిరం నాయన అనేక మందికి సమాధానంగా ఉండును గాక, అనేక మందికి మాదిరిగా ఉండును గాక. నీ కృపను దయచేయమని, ముఖ్యంగా మా యవనస్తులకి మంచి ఆరోగ్యము బలాన్ని దయచేయండి. అలాగే మా సంఘంలో ఉన్న పుష్పతమ్మను కూడా జ్ఞాపకం చేసుకోండి. బిడ్డ బలహీనంగా ఉంది నాయన, కృంగిపోయింది తండ్రి నాయన. ఒక్కసారి వీళ్ళు ఎవరైతే మా సంఘంలో బలహీనంగా ఉన్నారేమో నాయన ఒక్కసారి బలపరచండి నాయన. అన్ని ఎరుగున్న దేవానికి వందనములు. కృంగి ఉన్నారేమో నాయన, ఇంట్లో ఏడుస్తున్నారేమో, ఒక్కసారి మీరు మాట్లాడండి తండ్రి. మాట్లాడే దేవానికి వందనములు నాయన, మాటిచ్చి దేవానికి వందనములు. వాతావరణం కూడా స్వాధీనపరుచుకుని అనేక నాయన అరబీ ఇంట్లో ఉన్న ప్రతి బిడ్డను నాయన మా మీటింగ్కి వచ్చును గాక. అనేక మంది స్వస్థతను కలగాలని చెప్పి నాయన ఈ సంఘం అంతటి కాపుదల దయచేసి నాయన కోయరు బిడ్డలు కానించి నాయన ప్రాక్టీస్ చేసిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. సౌండ్ సిస్టర్ని జ్ఞాపకం చేసుకొని, మ్యూజిక్ వాళ్ళని జ్ఞాపకం చేసుకుని, ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ ఇస్తున్న సుందరాన్ని జ్ఞాపకం చేసుకుని నాయన ఆ టైంలో నాయన అన్న ఎంతగానో శ్రమపడి నాయన మరి అన్నకు మంచి ఆరోగ్య శక్తిని దయచేయండి. అనేక మందికి వెహికల్స్ పంపించే కృపణని జ్ఞానాన్ని దయచేయమని, అలాగే ప్రతి ఒక్కరూ నాయన సమయానికి ముందే ఇక్కడికి రావడానికి సహాయం దయచేయమని, మా సంఘ కాపరి గారికి నేను ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డలకు మంచి ఆరోగ్య శక్తిని దయచేయమని, నీ ఆత్మ మధ్యన ఉంచమని, ఆ 3 దినములు నాయన మీరు మాతో మాట్లాడి మీ పరిశుద్ధాత్మ నాయన మా మందిరంలో ఉండును కాకని నా చిన్న ప్రార్థన సన్నిధిలో చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థించిన సహోదరుని బట్టి మరి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను. ఇంకా చాలా ప్రార్థన అవసరాలు అయితే ఉన్నాయి. సమయం చాలా తక్కువగా ఉంది కనుక కొద్ది నిమిషాలు వాక్యాన్ని కూడా ధ్యానం చేసుకుందాం. ఎంతవరకు చేసిన ప్రార్థనలు ప్రభు ఆలకించాడని, అంగీకరించాడని అందరు చప్పట్లు కొట్టి ప్రభుని మహింపరుద్దామా? చప్పట్లు కూడా కొట్టాలా వద్దా అని ఆలోచన. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. ఈ సమయంలో కొద్ది నిమిషాలు క్లుప్తంగా ఉపవాసం అన్నాం కదండి, చాలామంది ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను. ఏదేమైనప్పటికీ ఉపవాసంలో ఉన్నటువంటి శక్తిని అందరూ పొందుకోవాలని మరొకసారి తెలియపరుస్తూ ఉన్నాను. ఉపవాసం ఎలా ఉండాలి, ఉపవాసం ఎందుకు ఉండాలి అనే కొన్ని ఆలోచనలు కొంతమందికి ఉంటాయి. ఉపవాసం ఎలా ఉండాలి, ఎందుకు ఉండాలి, దేని కొరకు ఉండాలి అంటే ఉపవాసంలో గొప్ప శక్తి ఉంది, ఉపవాసంలో గొప్ప బలం ఉంది. ఉపవాసం ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి అంటే కొన్ని విషయాల్ని విడిచిపెట్టి ఉపవాస ప్రార్థన ప్రతిష్ఠించుకోవాలి. కొన్ని విషయాలను మనం ఎప్పుడైతే విడిచిపెడతామో అప్పుడు మనం చేసే ప్రార్థనకి డిస్టర్బెన్స్ కింద కిరికిరి రాకుండా చూడు. హల్లెలూయా. ఉపవాసంలో గొప్ప శక్తి ఉంది. అయితే మనం ఉపవాసం ఉన్నప్పుడు ఎలా మడితే అలా చేయకూడదు. ఉపవాసంలో క్రమం ఉంది. ఏది మడితే అది చేయకూడదు ఉపవాసం ఉన్నప్పుడు. హల్లెలూయా. ఎలా మడితే అలా ఉపవాసం ఉండకూడదు, ఏది మడితే అది మనం చేయకూడదు.
ఇప్పుడు ఒక బైక్ ఉందనుకోండి, బైక్లో ఏది పడితే అది వేస్తే వెళ్తుందండి ఆయిల్? వెళ్ళదు కదా. దాంట్లో ఏది వేస్తే ముందుకు కదులుతుంది. ఒకవేళ బైక్లో డీజిల్ వేస్తే వెళ్తుందా? వెళ్ళదు. అంటే ప్రార్థనలో కూడా అంతే. మనం ప్రార్థన చేసేటప్పుడు, ఉపవాసం ఉన్నప్పుడు ఎలా పడితే అలా ఉండకూడదు, ఏది పడితే చేయకూడదు. ఒక క్రమం అనేది ఉపవాస ప్రార్థన కొరకు ఉంది. ఆ క్రమంగానే మనం ఆ ప్రార్థనని కొనసాగించాలి. ఈ లోకంలో మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 58వ అధ్యాయాన్ని మనం చదివినట్లయితే 7వ వచనం నుంచి చాలా విషయాలు ఉపవాస ప్రార్థన కొరకు దాంట్లో రాయబడి ఉన్నాయి. నీ ఆహారము ఆకలిగొని వారికి పెట్టి నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండటయు దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకున్నటయు వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వారికి వస్త్రములు ఇచ్చుటయు ఇదియే కదా నాకిష్టమైన ఉపవాసము. అలాగన నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. నీ నీతి నీ ముందర నడుచు యెహోవా మహిమ నీ సైన్యపు వెనకటి భాగమును కావలి కాయను సరిపోతుంది. ఈ రెండు మాటల్లో మనం చూసినట్లయితే ఆహారం ఆకలిగొని వారికి పెట్టుము, నీ రక్త సంబంధులకు ముఖము త్రెప్పకుండా ఉండము, దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకొని ఉండుట, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వారికి వస్త్రములు ఇచ్చుట, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అని ప్రభు పలుకుతూ ఉన్నాడు. మనం ఉపవాసం ఉంటూ ఉన్నాం. ఉపవాసం ఉన్నప్పుడు మనమైతే ఆహారం తీసుకోము. అయితే వాక్యం సెలవిస్తోంది, నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు, నువ్వు ఆహారం భుజించినప్పుడు నీవు తినకుండా ఏ ఆహారాన్ని అయితే వదులుతూ ఉన్నావు, ఆహారాన్ని ఏం చేయాలంటున్నాడండి? మొదటి మాటలో నీ ఆహారం ఆకలిగొని వారికి పెట్టుటయు అని ఉంది. అంటే మనం ఉపవాసం ఉన్నప్పుడు మన ఆహారాన్ని ఎవరికి పెట్టాలంట? ఆకలితో ఉన్న వారికి పెట్టాలంట. అది ఉపవాసంలో ఉన్నటువంటి మొదటి పాయింట్. హల్లెలూయా. అలాగే రక్త సంబంధులకు మనం ముఖం చాటేసుకునే వారంగా ఉండకూడదని ఉపవాసంలో ఉన్నటువంటి మరొక పాయింట్గా కనిపిస్తూ ఉంది. అలాగే దిక్కుమాలినటువంటి భేదాలను ఇంటికి చేర్చుకోవాలి, అది నా 3వ పాయింట్గా కనిపిస్తోంది. వస్త్రహీనులకు కనబడినప్పుడు వారికి మనం వస్త్రములు ఇచ్చేవారంగా ఉండాలి. అది ప్రభువుకి ఇష్టమైనటువంటి ఉపవాసం. అలా చేస్తేనంట వెలుగు చుక్క మనకి వేకువనే వెలుగు చుక్క వలె ఉదయించినంట, స్వస్థత శీఘ్రముగా లభించును, నీతిని ముందర నడిచి యెహోవా మహిమ నీ సైన్యపు వెనకటి భాగమున కావలి ఉండును. కావలి ఉంటుందంట, ఆయన మహిమ కావలి ఉంటుందంట. ఎప్పుడు అంటే ఆయనకి ఇష్టమైన ఉపవాసం మనం చేసినప్పుడు ఆయన మన కావులుగా ఉంటాడని మనకి సెలవిస్తూ ఉంది వాక్యం. ఆ యొక్క అధ్యాయంలో అన్ని వచనాలు కింద వరకు చదువుతూ ఉంటే చాలా విషయాలు కనిపిస్తూ ఉన్నాయి. అవన్నీ మాట్లాడటానికి ఇప్పుడు మన దగ్గర సమయం లేదు కనుక, ఉపవాసం ఉన్నప్పుడు కొన్ని విషయాలను మనం విడిచిపెట్టి మనం ఉపవాసం చేయాలి. ఏ విషయాలు విడిచిపెట్టాలి అనేది మనం ఆలోచన చేస్తే ఓ చక్కని మాటగా చెప్పాలంటే, మనం సాధారణంగా జర్నీ చేస్తూ ఉంటాం, ప్రయాణాలు చేస్తూ ఉంటాం. మనం ఈ దేశం నుంచి మరొక దేశం వెళ్ళాలి అంటే కొన్ని వస్తువులను విడిచిపెట్టేయాలి. ఏమేమి వస్తువులు విడిచిపెట్టాలండి ప్రయాణం చేసేటప్పుడు? కత్తి కానీ, కత్తెర కానీ, పిన్నులు కానీ, ఇవేవి కూడా ఎయిర్పోర్ట్లో అలౌడ్ చేయడు. ప్రయాణం చేస్తారండి ఇవన్నీ. ఇదేది కూడా అలౌడ్ చేయడు. అంటే ఇవన్నీ విడిచిపెట్టేయాలి. వాటితో పాటు పాస్పోర్ట్, వీసా కూడా విడిచిపెట్టేద్దామంటే అవదు. కొన్ని మనకు కావాలి, కొన్ని విడిచిపెట్టేయాలి. అయితే ఈ లోకంలో ఉండగానే మనం మరొక దేశానికి వెళ్ళాల్సి వచ్చినప్పుడే కొన్ని మనం విడిచిపెట్టి చాలా జాగ్రత్తగా జర్నీ చేయాలి. అప్పుడే మనం సురక్షితంగా ఆ దేశానికి వెళ్ళగలుగుతాం. అంటే ఈ లోకంలో ప్రయాణం చేసే విషయంలోనే కొన్ని మనం విడిచిపెట్టి ప్రయాణం చేయాలి. అంటే మనం పరలోకం చేరాలి అంటే ఎన్ని విషయాలను విడిచిపెట్టాలి? మనం పరలోకం చేరాలి అంటే ఈ లోకంలోనే మనం జీవిస్తూ ఈ దేశం నుండి మరొక దేశం వెళ్ళాలంటే కొన్ని వస్తువులను మనం విడిచిపెట్టాలి. మరి పరలోకం చేరాలంటే ఎన్ని మనం విడిచిపెట్టాలి? ఆలోచించేయండి.
మనం పరలోకం చేరాలి అంటే చాలా విడిచిపెట్టాలి. ఏం విడిచిపెట్టాలి అంటే కోపం విడిచిపెట్టాలి, పాపం విడిచిపెట్టాలి, మోసం విడిచిపెట్టాలి, అన్నీ విడిచిపెట్టాలి. అన్నీ విడిచిపెట్టి ప్రభువు కొరకు మనం జీవించాలి. మనం చూస్తూ ఉంటాం, చాలామంది గొడవలు పెట్టుకుంటూ ఉంటారు, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. చాలామంది మోసం చేస్తూ ఉంటారు, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. చాలామంది పాపం చేస్తూ ఉంటారు, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. చాలామంది ఉపవాసం ఉండి కూడా మోసము, పాపము, అబద్ధాలు, గొడవలు, కొట్లాట్లు ఇలా అనేకమైనవి చేస్తూ ఉంటారు, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. ఇదంతా కూడా ముఖస్తుతి అని చెప్తాను. ఎందుకంటే మన ప్రభు పరిశుద్ధుడు కనుక మనం కూడా ఆయన్ని పోలి పరిశుద్ధులుగా జీవించాలని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే ఈ లోకంలో మనం మరొక దేశానికి వెళ్ళాలంటేనే కొన్ని మనం విడిచిపెట్టి ప్రయాణం చేయాలి అన్నప్పుడు మనం పరలోకం చేరాలి అంటే ఎన్ని విడిచిపెట్టాలి అనేది మనం ఆలోచించేయాలి. చాలా విడిచిపెడితే తప్ప కానీ మన ప్రార్థన ప్రభు ఆలకించడం, మన ప్రార్థన ప్రభు వినడం అని మరొకసారి నేను చెప్తూ ఉన్నాను. అన్ని విషయాల్లో ప్రభుపై ఆధారపడండి. అన్ని ప్రభు మెచ్చుకునే జీవితం జీవించాలి. ఈ లోకంలో మన పక్కన ఉన్నవాడు మెచ్చుకునే జీవితము, లేకపోతే మన కుటుంబంకి నచ్చే జీవితము, లేకపోతే సంఘంలో మెచ్చుకునే జీవితము, సంతోషించే జీవితమో కాదు. యేసు ప్రభుల వారు ఏ విధంగా జీవిస్తే మెచ్చుకుంటారో, దేవుడు ఏ విధంగా జీవిస్తే మెచ్చుకుంటాడో అటువంటి జీవితాన్ని మనం జీవించి ఆయన మెచ్చుకునే వారంగా మనం ఉండాలి. భలే నమ్మకమైన దాసుడాన్ని పెంచుకోవాలి. ఆ విధంగా మనం జీవించాలి అంటే ఈ లోకంలో చాలా విషయాల్లో మనం విడిచిపెట్టి ముందుకు వెళ్ళేవారంగా ఉండాలి. 53 వచనాన్ని మనం చదువుదాం ఒకసారి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 3వ వచనం. ఆ అధ్యాయం అంతా చదివితే చాలా అమూల్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారం చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు, మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. మీ కంఠధ్వని పరమున విడబడకుండానట్లు మీరెప్పుడు ఉపవాసం ఉండి సరిపోతున్నాం. ఈ మాటల్లో కూడా మనం చూసినట్లయితే మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్నాం కదండి, కొన్ని విషయాలను మనం విడిచిపెట్టి ప్రార్థన చేయాలి. అలాగే మనం అన్ని విషయాల్లో కూడా దేవునిపై భయభక్తులు కలిగి జీవించాలి. మనం ఎటువంటి గొడవలు పెట్టుకోకూడదు, తిట్టుకోకూడదు, కొట్టుకోకూడదు, ఎటువంటి అన్యాయం చేయకూడదు, ఎటువంటి మోసం చేయకూడదు, ఎటువంటి పాపం చేయకూడదు. ప్రభు ఏ మార్గాల్లో అయితే నడవమన్నాడో ఆ మార్గాల్లో నీతిని బట్టి, న్యాయాన్ని బట్టి ఆ విధంగా మనం నడిస్తేనే ఆయన ఉపవాస ప్రార్థనలో మనకి శక్తినిస్తాడు, ప్రార్థన ఆలకిస్తాడు అని ఈ మాటను బట్టి మనం ఆలోచించాలి. దయచేసి గమనించండి, ఉపవాసం ఉంటామంటే మన హృదయాన్ని శుద్ధీకరించుకోవటం, మన హృదయాన్ని కడుక్కోవటం, మన హృదయాన్ని శుద్ధీకరించుకోవాలి, మన హృదయాన్ని కడుక్కోవాలి, ప్రభు కొరకు నిలబడాలి. ఈ లోకంలో జీవిస్తూ ఉండగానే ఈ లోకంలో ఏదైతే విడిచిపెట్టమన్నాడో ప్రభు అవన్నీ విడిచిపెట్టి ప్రభు కొరకు మనం ప్రయాసపడి ప్రభు కొరకు నిలబడితే ఖచ్చితంగా మనం చేసే ప్రార్థన ప్రతి ప్రార్థనకి నిశ్చయంగా ప్రభు సమాధానాన్ని ఇచ్చే దేవుడు. హల్లెలూయా. ఈ లోకంలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు చాలా అద్భుతమైనటువంటి మాట ఆలోచించేయండి. కొన్ని వస్తువులను విడిచిపెడితేనే మనల్ని ఎయిర్పోర్ట్లో వదులుతాడు. మరి పరలోకం వెళ్ళాలంటే మనం ఏమేమి విడిచిపెట్టాలనే దాని మీద మీరు అందరూ దృష్టి పెట్టండి దయచేసి. ఆయన ఏదైతే విడిచిపెట్టమంటూ ఉన్నాడో దాన్ని మనం విడిచిపెట్టి ఆయన కొరకు మనం ముందుకు కొనసాగే వారంగా ఉండాలి. అందుకే మనం ఇప్పటికైనా సరే మార్పు చెందే వారంగా ఉండాలి. మనం మార్పు చెందాలంటే ఏవేళు 2వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట కనిపిస్తుంది. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచు దుఃఖించు మనపూర్వకంగా తిరిగిన యొద్దకు రండి, ఇది యెహోవా వాక్ అని ఒక వాక్కును ప్రభు మన కొరకు పంపుతూ ఉన్నాడు. ఇప్పుడైనా సరే సమయం ఏం మించిపోయింది ఏం లేదు. ఇప్పుడైనా సరే అంటున్నాడు ఆయన. ఇప్పుడైనా సరే తిరిగిన యొద్దకు రా, నువ్వు ఉపవాసం ఉండి దుఃఖిస్తూ మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు వచ్చి ప్రార్థన చేయి, నీ ప్రార్థన నేను ఆలకిస్తానని ఆయన ఒక వాక్ను మనకి పంపిస్తూ ఉన్నాడు. ఆయన వాక్ను మనం విన్నట్లయితే 13వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. మీ దేవుడైన యెహోవా కరుణ వాత్సల్యము గల వాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. మనం ఏం చేయాలంటే మన హృదయాలను చింపుకొని ఆయన తట్టు తిరగాలంట. ఇప్పుడైనా తిరిగి మనం ఆయన కొరకు మనం మనస్ఫూర్తిగా ఉపవాసం ఉండి ప్రార్థిస్తే, దుఃఖిస్తూ ప్రార్థిస్తే మన హృదయాలను చింపుకొని ఆయన కొరకు ఆయన
ఆయన ఖచ్చితంగా మన ప్రతి ప్రార్థన ఆలకించే దేవుడు. ఈ సమయంలో మనం చేసిన ప్రతి ప్రార్థనని ప్రభు ఆలకించాడు. ఆయన గొప్ప అద్భుతాన్ని మన మధ్యలో చేయబోతూ ఉన్నాడు. ఆయన అద్భుతకరుడు, ఆలోచనకర్త, ఆయన సమాధానమగు దేవుడు కనుక ఆయన సమాధానాన్ని ఇచ్చే దేవుడు. ఎవరైతే అడ్డుకుంటూ ఉన్నారో, ఎవరైతే ఇబ్బందులు కలిగిస్తూ ఉన్నారో, ఎవరైతే మేము రాలేము అంటూ ఉన్నారో వారందరినీ యేసు ప్రభువుల వారు శ్రేష్టమైన నామములో నడిపించబడునుగా కానీ ప్రార్థిద్దాం. మనం వారందరూ కూడా మరి అన్ని ఆరాధనలకు వచ్చినగా కానీ ప్రార్థిద్దాం మనం. ఎందుకంటే వాక్యం సెలవిస్తోంది, సహోదరులు ఐక్యత కలిగి నివసించాలి, సమాధానం కలిగి ఉండాలి అని, వాక్యానికి లోబడాలి, వాక్యానికి విధేయత కలిగి జీవించాలని. ఈ లోకంలో వాక్యానికి విధేయత చూపించకుండా, వాక్యానికి లోబడకుండా మేము రాము అంటే అది క్రైస్తవుల లక్షణం కానే కాదు. ఎందుకంటే పరిశుద్ధమైన గ్రంథాన్ని చేతపట్టుకుని పరిశుద్ధమైన గ్రంథంలో వాక్యాన్ని చెప్పుచున్నవారు, వినుచున్నవారు అందరూ కూడా ఆయన మాటలు వినబడునుగా కానీ వాక్యంలోనే, చెవిగలిగిన వాడు వినుగా కానీ వాక్యంలోనే రాయబడి ఉంది. మనం అందరము కూడా ఆయన మాటను వినేవారంగా ఉందాం. ఆయన కొరకు ఎవ్వరూ కూడా నిర్లక్ష్యం చేయొద్దు. ఆయన ఎప్పుడూ కూడా, ఆయన ఎక్కడైనా సరే ఆరాధించడానికి మనం ఎక్కడికైనా వెళ్ళాలి, అందరం ఆరాధించాలి, ఆయన స్తుతించాలి, ఆయన చెప్పిన మార్గాల్లో మనం జీవించాలి. మనం ఇప్పుడైనా సరే మనం భారం కలిగి ప్రార్థిద్దాం, తీర్మానం తీసుకుందాం. ఆయన ఒక వాక్కునిస్తూ ఉన్నాడు, ఇప్పుడైనా తిరిగిరా, నీ హృదయపూర్వకంగా దుఃఖిస్తూ మనపూర్వకంగా తిరిగి ప్రార్థన చేయి, నేను మీ ప్రార్థనలు నిశ్చయంగా ఆలకిస్తానని సెలవిస్తూ ఉన్నాడు. దయచేసి గమనించండి, మనం ఎలా పడితే అలా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆయన అంగీకరించడు. ఎలా ఉండి ఏది పడితే అది చేస్తే ఆయన మన ప్రార్థన ఆలకించడు. మనం ఆయన ఏ విధంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయమన్నాడు అదే విధమైనటువంటి క్రమంలో మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఈ లోకంలో ఒక దేశం విడిచి మరొక దేశం వెళ్ళాలంటేనే కొన్ని మనం విడిచిపెట్టి ప్రయాణం చేయాలి. అలాగే మనం ఈ లోకం విడిచి పరలోకం వెళ్ళాలంటే మనం ఎన్ని విషయాలను మనం విడిచిపెట్టాలో, ఎన్ని ఆలోచనలు విడిచిపెట్టాలో అన్నీ కూడా మనం ఆలోచించి చేసుకుని ఆయన కొరకు మనం ప్రయాసపడదాం, ఆయన కొరకు నిలబడదాం. ఆయన ఇచ్చే దేవునిలో ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. దేవుడి మాటలు క్లుప్తంగా దీవించునుగాక. ఆమెన్. ఈ యొక్క సమయంలో కానుకలు సమర్పించుకుందాం. పాట పాడుచూ ఉండగా హల్లెలూయా. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూచినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూచినప్పుడు. భయము చెందక నీవు జయము దయచేయవాడు, భయము చెందక నీవు దయము దయచేయవాడు దేవుడే యెహోవా ఉన్నాడు. మన సాయం నాకు దేవుడే యేసయ్యున్నాడు, దేవుడే యెహోవా ఉన్నాడు. మన సాయం నాకు దేవుడే యేసయ్యున్నాడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూచినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూచినప్పుడు. ఏ విషయంలో మనం భయపడే వారంగా ఉండద్దు. మన ప్రభు గొప్ప ధైర్యవంతుడు. ఆయన ఇచ్చే ధైర్యాన్ని బట్టి మనం ఆయన నామాన్ని స్తుతిద్దాం. బబులోన దేశమందున ఆ ముగ్గురు భక్తులు బొమ్మకు మొక్కనందున. బబులోన దేశమందున ఆ ముగ్గురు భక్తులు బొమ్మకు మొక్కనందున. పట్టి బంధించి రాజు అగ్ని గుండంలో వేసి, పట్టి బంధించి రాజు అగ్ని గుండంలో వేసి, నాలుగో అడుగు ఉండలేదా, నాలుగో అడుగు ఉండలేదా, నాలుగో అడుగు ఉండలేదా. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూచినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయ
భయము చెందాక నీవు జయము దయచేయవాడు, భయము చెందాక నీవు జయము దయచేయవాడు. దేవుడే యెహోవాయున్నాడు, మన సాయం నాకు దేవుడే యేసయ్యున్నాడు. దేవుడే యెహోవాయున్నాడు, మన సాయం నాకు దేవుడే యేసయ్యున్నాడు. భయము చెందకు ఈ మాయలో కషాయాలు చూచినప్పుడు, భయము చెందకు భక్తుడా, ఈ మాయలో కషాయాలు చూచినప్పుడు. చెరసాలలో వేసిన తమ దేహమంతా గాయాలతో నిండిన, చెరసాలలో వేసిన తన దేహమంతా గాయాలతో నిండిన, పాడి కీర్తించి పౌలు శీలాలు కొనియాడు, పాడి కీర్తించి పౌలు శీలాలు కొనియాడు. భూకంపం కలగాలేదా, భూకంపం కలగాలేదా, భూకంపం కలగాలేదా, భూకంపం కలగాలేదా. భయము చెందకు భక్తుడా, ఈ మాయలో కషాయాలు చూచినప్పుడు, భయము చెందకు భక్తుడా, ఈ మాయలో కషాయాలు చూచినప్పుడు. భయము చెందాక నీవు జయము దయచేయువాడు, భయము చెందాక నీవు జయము దయచేయువాడు. దేవుడే యెహోవాయున్నాడు, మన సాయం నాకు దేవుడే యేసయ్యున్నాడు. దేవుడే యెహోవాయున్నాడు, మన సాయం నాకు దేవుడే యెహోవాయున్నాడు. భయపడకు భక్తుడా, ఈ మాయలో కషాయాలు చూచినప్పుడు, భయము చెందకు భక్తుడా, ఈ మాయలో కషాయాలు చూచినప్పుడు. దేవుని స్తోత్రం, దేవుని నామమున కలుగునుగాక. హల్లెలూయా. మనం ఏ విషయంలోనే కూడా భయపడేవారంగా ఉండొద్దు. మన పక్షాన దేవుడు గొప్ప కార్యం మన మధ్యలో చేయబోతూ ఉన్నందుకు అందరం కూడా ఆయన్ని స్తుతిద్దాం, ఆరాధిద్దాం, ఇంకా భారం కలిగి ప్రార్థిద్దాం. దేవుడు మనము ఆలోచించిన దానికంటే అత్యధికంగా నడిపించే దేవుడు, మనం ఊహించిన దానికంటే అత్యధికంగా ఆయన కార్యం చేసే దేవుడు కనుక ఆయన ఎప్పుడు మనం స్తుతిద్దాం. ఈ సమయంలో అందరూ లేచిన బండి ఎత్తే ప్రార్థన చేసుకుందాం. దయచేసి అన్ని విషయాల కొరకు మీరు ప్రతినిత్యం ప్రార్థన చేయండి. లైవ్ విషయంలో మరి తమ్ముడు సన్నుబాబుకి ప్రభు కృపను అనుగ్రహించక లైవ్ విషయం కానీ అన్ని విషయాల్లో మరి వాయిద్యాల విషయంలో, పాటల విషయంలో, భోజనాల విషయంలో, అలాగే ట్రాన్స్పోర్ట్ విషయంలో, అలాగే వస్తున్నటువంటి దైవజనుల ప్రయాణ విషయంలో, అలాగే అనేక మంది అడ్డుగోడలుగా ఉన్నవారు ప్రతి ఒక్క హృదయం, రాత్రి హృదయం అంతా కూడా దేవుడు మాంసం హృదయంగా మార్చి అనేక మంది నలుమూల నుంచి వచ్చి ఆరాధించుకునేలాగా ప్రతి ఉదయం కాల సమయంలో ఎక్కువజామున అందరూ కూడా ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. కృపగల దేవ, ప్రేమమయుడా, దయగల రాజా, స్తోత్రం ప్రభా. ఇదిగో తండ్రి, ఇంతవరకు నీ ప్రియ దాసుని నిలబెట్టుకుని ప్రభా కొద్ది మాటలు మాకు ఇచ్చారు. ఉపవాసం చేసినప్పుడు ఎలా ఉండాలి, ఉపవాసం మనం ఎలా చేయాలి, ఎందుకు చేయాలన్న విషయాన్ని జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. దేవా, ఇదిగో తండ్రి, మీ కొరకై ఏర్పాటు చేసుకున్న కార్యం కొరకై మంచి కార్యం చేయాలి ప్రభా. లేక అనేక మంది ప్రయోజనం కొరకే తండ్రి, అనేక ఆత్మల రక్షణ కొరకే ప్రభా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి తండ్రి. అనేక మంది నాశన కోపం నుండి విడుదల కలిగించుతారు
చేయడానికి దేవా సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. దేవా అట్టి ఉపవాసం మాకు మీరు అనుగ్రహించండి ప్రభా. దేవా మా భక్తి అపాటిది ప్రభా. దేవా మా భక్తి శ్రద్ధలతో కాదు ప్రభా. దేవా ఇదిగో తండ్రి నీకు ఇష్టలుగా మేము బ్రతకడానికి సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. ఎన్నో విజ్ఞాపనలు రాత్రి కాలంలో ప్రార్థన చేశాం ప్రభా. ఇదిగో బిడ్డలందరూ ప్రార్థన చేశారు తండ్రి. దేవా ఆ విజ్ఞాపనలన్నీ మీరు ఆలకించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఆ విజ్ఞాపనలన్నీ కూడా తండ్రి దేవా మేము ఇంకనూ రాత్రి కాలం నుండి మొదలుకొని ప్రభా ఇంటికి వెళ్ళిన తర్వాత వేకువజామున లేచిన తర్వాత రేపటి పగలు మేము ఎక్కడ ఉంటున్నప్పటికీ ప్రభా ఆ స్థలములందు తండ్రి మా ముందున్నటువంటి కార్యం కొరకు తండ్రి, మా ముందున్నటువంటి గొప్ప కార్యం కొరకు తండ్రి మేమందరం ప్రయాసపడ్డ సహాయం చేయమని దేవా మీరే తోడునీడై నడిపించండి, సహాయం చేయండి. కూడి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి వందనాలు. అవును ప్రభా. కొద్దిమందిగా ఉన్నప్పటికీ చక్కటి ఆరాధన చేసుకున్నాం ప్రభా. కొద్దిమంది ఉన్నప్పటికీ చక్కటి వాక్యం వినగలిగాం తండ్రి. దేవా ఇదిగో తండ్రి ఆయనను మేము ఏ మాత్రమును ప్రభా మేము నీరసించిపోకూడదు ప్రభా. మాలో ఏ మాత్రమును కూడా ఐక్యత తొలగిపోకూడదు దేవా. ఎందుకంటే మాలో ఉన్న దేవుడవు తండ్రి లోకంలో ఉన్న వాడి కంటే గొప్పవాడు మేము ఎరుగుతాం తండ్రి. ఒంటరి వాడిని అయినప్పటికీ పర్వాలేదు ప్రభా. దేవా 1000 మందిగా చేయగలిగి దేవా మీరు ఉన్నారు తండ్రి. అటు భాగ్యం దయచేయండి. అది నాన్న కూడా చక్కటి ఇదే సౌండ్ సిస్టమ్ మాకు రావాలి. అవును ప్రభు. బిడ్డల వాయిద్యాలన్నీ కూడా చక్కగా వారు మనసారా పాడుతుండగా తండ్రి చక్కటి మా వాయిస్ అంతా కూడా ప్రభా స్పష్టమైన మాటలతోటి తండ్రి మేము నేర్చుకుంటాం తండ్రి. దాని ప్రతిఫలం మీరు అనుగ్రహించండి ప్రతి వారికి తండ్రి. అందరూ చేస్తున్న పనులు బట్టి స్త్రీలు సహోదరులు ప్రభా ఇళ్ళలో ఎంతో కష్టపడి పనిచేసి ఈ రాత్రి కాలంలో వచ్చారు ప్రభా. ఆయనను తండ్రి ఏ మాత్రము ఆశీర్వాదం చేయకూడదని వచ్చారు. వాళ్ళకున్నటువంటి ఆసక్తిని బట్టి వాళ్ళు ఇంకా బలపరచండి, మంచి ప్రయోజకులుగా చేయండి, మంచి ప్రార్థనా పరులుగా చేయండి, సహాయం చేయండి. అలాగే యవన బిడ్డలు కూడా ఇండస్ట్రియల్ ఏరియా నుంచి ప్రభా ఆలస్యమైనప్పటికీ నీ సన్నిధికి రావాలి అని ఆశ బిడ్డలందరూ కలిసి కదిలి వచ్చినందుకు కూడుకున్న ప్రతి ఒక్కరిని మమ్మల్ని ఆశీర్వదించి బలపరచమని రేపటి జరిగే కార్యక్రమం ముఖ్యంగా నీ దాసుని దేవా బిడ్డను బలపరచండి, క్షేమాన్ని నడిపించండి. మా మధ్యలో గొప్ప అద్భుత కార్యం ఆయన ద్వారా జరగాలి. ఆయన వాక్యం విని దేవా ఇదిగో తండ్రి అనేక మందిని తట్టు తిరిగినట్లయితే ఎంతో గొప్ప ధన్యత ప్రభా. మా కృషి అంతటికీ ప్రతిఫలం, మేము చేసిన పని అంతటికీ ప్రతిఫలం మీరు అదే ఆ రీతిలో మాకు అనుగ్రహించమని దేవా. రానున్న దినాల్లో మేము అందరం సహోదరి ప్రార్థించినట్లుగా ప్రభా మేమందరం ధైర్యపడి సిద్ధపడి మీ కొరకై జీవించినట్లు సహాయం చేయండి. కానుకలు ఇచ్చిన బేడలను దీవించండి ప్రభా. ఇంకా సంఘానికి కావలసిన అవసరతలు తీరాలి తండ్రి. అన్ని విషయాలు కూడా ప్రభా ఇంకా నువ్వు రానున్న దినాల్లో మాకు ప్రభా మా సంపాదన కొలిది మాకు ప్రభా మేము ఇవ్వగలిగిన కొలిది ప్రభా ఇచ్చి నీ యొక్క కార్యక్రమాలు అనేకంగా చేయడానికి సహాయం చేయండి ప్రభా. ముఖ్యంగా ప్రభా నా సహోదరుడు ప్రభా నీ దాసుడు రాజ్ కుమార్ గారు తన కుటుంబాన్ని బట్టి కుటుంబం యావత్తు తండ్రి నీ కొరకై జీవిస్తూ బలపరుస్తున్నారు. అనేక మంది ప్రోత్సహిస్తూ ఉండగా ఆ బిడ్డకు ఆ కుటుంబానికి చెందవలసిన దీవెన ఆశీర్వాదాలు మీరే పరలోకం నుండి పట్టజాలనంత విస్తారమైన దీవెన ఆశీర్వాదాలు ఆయనకి అదే ఆయనతో ఉంటున్న మా అందరికీ దయచేయమని, మా అందరి తలాంతులు దేవా మీ సన్నిధిలో వర్ధిల్లింప చేయమని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో బ్రతిమాలి అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయండి, మా యెడల అపరాధం చేసి వారిని క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించండి, మమ్మల్ని శోధనలో తేక కీడు నుండి తప్పించండి. రాజ్యంలో శక్తియు మహిమయు నిరంతరం నీవైయున్నావు తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన ప్రేమయు రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ అన్యున సహవాసము సమాధానము కోడి అన్న బిడ్డలకు ఈ దినం పరిశుద్ధ పునరుద్ధరణ కొడుకులు ఆరాధించిన ప్రతి బిడ్డకు వారి కుటుంబాలకు ప్రభు రాకడ పర్యంతం దేవుని ఆశీర్వాదం సంతోషం సకల సమృద్ధి ఎప్పుడు ఎల్లప్పుడు నా ప్రభు అందరికి అనుగ్రహించును గాక. ఆమెన్. యేసు రక్తమే జయం, ప్రభునేసు రక్తమే జయం, ప్రభునేసు రమణ సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్. 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 అందరికీ వందనాలండి. దేవుడు అందరినీ దీవించును గాక. అందరికీ ఒక ఆహ్వానం. అక్టోబర్ 31, నవంబర్ 1, నవంబర్ 2 3 రోజులు జరిగే చర్చ్ వార్షికోత్సవ కృతజ్ఞత కొడుకులకు మేము మమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. దయచేసి వీడియో చూస్తున్నటువంటి అందరూ కూడా రండి, అందరూ కలిసి ప్రభుని ఆరాధిద్దాం.
దైవజనులు విజయప్రసాద్ రెడ్డి గారు మన మధ్యలోకి రాబోతూ ఉన్నారు. శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు ఆరాధన జరుగుతూ ఉంది యాంగ్లికన్ సెంటర్లో. అలాగే నవంబర్ 1 శనివారం రాత్రి 7 గంటల నుంచి 10:30 గంటల వరకు వార్షికోత్సవ కూడిక జరుగుతూ ఉంది. అలాగే ఆదివారం ఆరాధన రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు జరుగుతుంది. 3 రోజులు అద్భుతమైన స్తుతి కూడుకలు జరుగుతూ ఉన్నాయి. అద్భుతమైన వర్తమానం, అద్భుతమైన స్తుతి ఆరాధన జరుగుతోంది. అందరూ రండి, అందరం కలిసి ప్రభుని మహింపర్దాం. దేవుడు అందరిని దీవించును గాక. ఆమెన్.